వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మరి థర్డ్ క్లాస్‌ని మరి నాయనా మరి అన్న చెప్పనయున్నారు తండ్రి. మరి ఆ యొక్క నాయనా మరి క్లాస్ అంతట్లో మీ యొక్క ఆత్మ నాయనా నడిపింపును దయచేయమని ప్రార్థిస్తున్నాము. సొంత తెలివితేటలు, సొంత ఆలోచనలు ఏవి నాయనా పనికిరావు. కానీ నాయనా నీ యొక్క ఆత్మ చేతనే నడిపింపబడితేనే ఇంతగా జరుగుతుంది తండ్రి. అందును బట్టి మీకు వందనాలయ్యా. మీ ఆత్మ ప్రేరేపణ చేత ఈ యొక్క క్లాసెస్‌ని నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా చెప్పబోయే లవింగ్స్ అన్న అన్నని కూడా మీరే దృష్టించండి తండ్రి. నాయన మీ ఆత్మ ప్రేరేపణతో మీ యొక్క జ్ఞానముతో నింపబడి తండ్రి నాయన మరి చక్కగా చక్కటి రీతిలో బోధించే భాగ్యం ఇమ్మని అయ్యా వింటున్న మా అందరం కూడా నాయన ఏదో నామకే వస్తు వినడం కాదు కానీ అయ్యా నిజంగా నా తండ్రి ఆ యొక్క మాటలు విషయాలు అయ్యా మరి లోతైన భావాలు అర్థం చేసుకునేటి కెపాసిటీని మా అందరికీ దయచేయమని తండ్రి మీ ఆత్మ చేత మమ్మల్ని నింపి నడిపించమని మీ మాటలు వినే చెవులు మాకు అందరికీ దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ ఇంకా జాయిన్ అవ్వాల్సిన వారు ఎందరు ఉన్నారో వారందరూ జాయిన్ అవ్వడానికి కృప చూపమని జాయిన్ అయిన వారిను అయ్యా తండ్రి మీరే దృష్టించమని తప్పిపోకుండా నా తండ్రి కంటిన్యూస్గా క్లాసెస్కి అటెండ్ అవ్వడానికి కృప చూపమని మీ సహాయంను కోరుకుంటూ ఏస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. Amen. Thank you so much. So this is a time to listen the Old Testament survey, and I'll give this time to Livingston. ఎస్, ప్రభు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తాను. సో 3వ రోజు వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఎక్స్పెక్ట్ చేసిన రీతిగానే 3వ రోజుకి వచ్చింది. బట్ ఈ రోజు మనం కంప్లీట్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎస్, నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి, నేను మీకోసం స్క్రీన్ షేర్ చేస్తాను. ఎస్, ఎస్, వెరీ గుడ్. సో గత 2 క్లాసుల్లో చెప్పిన రీతిగా ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ ని మనం క్షుణ్ణంగా ఎక్కడైతే మనం నొక్కి చెప్పాలో అక్కడ నొక్కి చెప్పుతూ కొన్ని విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది. సో లాస్ట్ క్లాస్ లో మనం ఎవరు అనేది చూస్తున్నారు. ఎవరో మాట్లాడుతా ఉన్నారు. ఎస్, సో లాస్ట్ క్లాస్ లో మనం చూసాము ఎక్కడి వరకు చూసామంటే కింగ్స్ వరకు మనం చూడడం జరిగింది. ఇందులో కూడా కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా. సో లాస్ట్ టైం చెప్పిన రీతిగా మనకి కింగ్డమ్ డివైడ్ అయిపోయింది. దానికి గల కారణాలు ఏంటో కూడా మనం చెప్పడం జరిగింది. అయితే కింగ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కనుక చూస్తే మనం చెప్పిన రీతిగా ఒక్క నిమిషం. యా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. యా, సో కింగ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కనుక చూస్తే మనకి మొత్తం 19 రాజులు పరిపాలించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందులో ఎవరు కూడా స్టార్టింగ్ లో ఈవిల్ గానే స్టార్ట్ చేశారు, ఎండ్ కూడా ఈవిల్ గానే స్టార్ట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. బట్ కింగ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కనుక చూస్తే విగ్రహారాధన కంటిన్యూ అవుతానే ఉంటది. ఆ జెరోబామ్ మనం చెప్పుకున్నాం కదా, లాస్ట్ టైం మీకు చెప్పడం జరిగింది. జెరోబామ్ టైంలో ఏం చేసిండు, షెకెంలోను దానిలోను, ఇదిగోండి ఇక్కడ షెకెంలోను బేతేల్లోను దానిలోను అక్కడ జెరోబాము గుళ్ళు కట్టించడం మనం చూస్తాం అనమాట. సో ఇదే విగ్రహారాధన ఇక్కడున్న ఇజ్రాయెల్ రాజులందరూ కూడా దాన్నే ఫాలో అవుతా ఉంటారు అనమాట. సో అందువల్ల ఎక్కడ కూడా రెస్టోరేషన్ కనిపించదు మనకి. సో ప్రాఫిట్స్ వెళ్తా దేవుడు ప్రాఫిట్స్ ని పంపిస్తా ఉంటాడు, వాళ్ళకి వార్నింగ్ ఇస్తా ఉంటాడు, జడ్జిమెంట్ అని చెప్తా ఉంటాడు. ఒకవేళ మీరు లోబడితే గనక దేవుని యొక్క మెర్సీని మీరు చూస్తారు అని కూడా చెప్తా ఉంటాడు. కానీ ఎవరు కూడా అక్కడ ప్రాఫిట్స్ ని నెగ్లెక్ట్ చేయడం మనకు కనిపిస్తా ఉంటుంది అనమాట. లాస్ట్ టైం చెప్పాం మనం, ఎలైజా గురించి మాట్లాడుకున్నాం, ఎలీషా గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది.
అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఒకే ఒక్క రాజు మనకి కొంత మంచిగా కనిపిస్తా ఉంటాడు. ఎందుకంటే ఎలీషా చెప్పింది వింటా ఉంటాడు అనమాట. ఆ రాజు పేరే జెహూ అనే రాజు. సో ప్రారంభం మాత్రం గుడ్డుగా ప్రారంభిస్తాడు. ఆ యొక్క అంతకుముందు జోరామ్ అనే రాజు ఏదైతే చేశాడో వాటిని రెస్టోర్ చేస్తాడు. బట్ అయినప్పటికీ చివరిలో తన యొక్క ప్రైడ్ మీద పడిపోయి చివరికి ఈవిల్ గా మారిపోవడం మనం చూస్తాం అనమాట. అయితే పక్కన మీకు రెండు కనిపిస్తా ఉన్నాయి. ఇటుపక్కేమో కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్స్ కనిపిస్తా ఉంది, ఇక్కడేమో కింగ్స్ ఆఫ్ జూడా కనిపిస్తుంది. మనం మళ్ళీ మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా, కింగ్స్ ఆఫ్ పైన మన నార్థన్ కింగ్డమ్ అనుకుంటాం కదా, అంటే ఇండియాకి నార్త్ లో ఉన్నది ఇజ్రాయెల్. ఒకవేళ ఇండియాకి మనం గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే మనం సౌత్ లో ఉన్నాం కాబట్టి సౌత్ అంటే యోధా అనమాట. ఈ యోధాలో ఎన్ని గోత్రాలు ఉంటాయి? యోధా అండ్ అట్లాగే ఆ బెంజమిన్, ఈ రెండు గోత్రాలు మనం ఈ యొక్క జోడాలో మనం చూస్తూ ఉంటాం. అండ్ అట్లాగే ఇజ్రాయెల్లో 10 గోత్రాలని మనం అక్కడ చూస్తూ ఉంటాం అనమాట. సో ఇటుపక్క లెఫ్ట్ సైడ్ ఎవరైతే రాజులు పరిపాలిస్తా ఉన్నారో అదే టైంలో ఇటుపక్క కూడా కింగ్స్ ఆఫ్ జూడా పరిపాలిస్తా ఉంటారు. అయితే చాలా ఇన్ డీటెయిల్ గా మనం వీటి గురించి చర్చించుకోవచ్చు. బట్ బట్ టైం రీత్యా మనం ఇన్ గా మనం దీన్ని స్టడీ చేయడానికి మనకు సాధ్యం కాదు గనక సో అక్కడక్కడ మనం హైలైట్ పాయింట్స్ మాట్లాడుకుంటూ మనం పోదాం. ఓకే. ఇందులో కొంతమంది మనకి రైటింగ్ ప్రాఫిట్స్ ఉన్నారు కాబట్టి ఆ ప్రాఫిట్స్ దృష్ట్యా మనం ముందుకు వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూస్తామంటే కనుక ఎలీషా గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇంకొంచెం ముందుకెళ్దాం. ఓకే. ఇక్కడ చూస్తే కనుక సో ఇక్కడ వరకు జెహోయాష్ వరకు మనకి ఎక్కడా కూడా రైటింగ్ ప్రాఫిట్స్ మనకు కనిపించరు అనమాట. అంటే మనకి వారల్ ప్రాఫిట్స్ మాత్రమే కనిపిస్తా ఉంటారు. యెహోవా సెలవిచ్చింది ఏమనగాని నోటితో చెప్పిన వాళ్ళనే మనం చూస్తూ ఉంటాం. కానీ జెరోబామ్ టూ అనే రాజు దగ్గర నుంచి అదే టైంలో యోధాను పరిపాలించేది ఎవరంటే ఉజ్జయ. దీన్ని 8th century కింగ్స్ అంటారు అనమాట. అక్కడ వచ్చిన ప్రాఫిట్స్ ని 8th century ప్రాఫిట్స్ అంటారు అనమాట. ఓకే. సో 8th century ప్రాఫిట్ లో మొట్టమొదటి ప్రాఫిట్ ఎవరంటే ఆమోసు. ఈ ఆమోస్ అనేవారు ఎందుకంత ప్రత్యేకం అంటే రైటింగ్ ప్రాఫిట్ అన్నమాట. అంటే రాతపూర్వకంగా తన యొక్క ప్రవచనాలు చెప్పిన ప్రాఫిట్ అన్నమాట. అంతకుముందు వచ్చిన వాళ్ళందరూ ఓరల్ గా చెప్పిన వాళ్ళు, కానీ ఇక్కడి నుంచి మోజెస్, ఏమస్, హోషేయ వీళ్ళందరూ కూడా రైటింగ్ ప్రాఫిట్స్ గా మనం చూస్తాం అన్నమాట. అయితే ఈ ఆమోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనకు తెలిస్తే చాలా చాలా చక్కగా ఉంటది. ఆమోస్ కనుక బ్యాక్గ్రౌండ్ మనకు తెలిస్తే మనకు తెలుసు. నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, ఈ జెరోబాము ఇటువైపు ఇజ్రాయెల్లో జెరోబాము ఉన్నాడు కదా, ఇక్కడ యూదాలో ఉజ్జయ, వీళ్ళిద్దరూ ఒకే టైంలో పరిపాలిస్తా ఉంటారు. ఒకళ్ళేమో ఇజ్రాయెల్, ఒకటేమో యూదా. సో వీళ్ళిద్దరు ఏం చేస్తా ఉంటారు అంటే బార్డర్ ని బాగా అభివృద్ధి చేస్తారు. ఎంతలా అభివృద్ధి చేస్తారంటే మ్యాప్ చూపిస్తున్నా. సో ఇదంతా కూడా ఈ యొక్క ఉజ్జయ పరిపాలిస్తాడనమాట. ఇదంతా కూడా జెరోబాం పరిపాలిస్తా ఉంటాడు. ఎందుకంత నొక్కి చెప్తా ఉన్నానంటే ఇది దావీదు టైంలో సంపాదించిన రాజ్యాలన్నీ కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి సంపాదిస్తారన్నమాట. అప్పటి వరకు మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూనే ఉంటాయి. బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ మనకి పాకిస్తాన్కి ఎట్లాగే, మనకి చైనాకి ఎట్లాగైతే బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉంటాయో వీళ్ళు కూడా కాన్ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉంటాయి. కొంత ఒక రాజు వచ్చినప్పుడు కొంత భూమిని ఆక్రమించుకోవడం, ఇంకో రాజు వచ్చినప్పుడు దాన్ని కోల్పోవడం, ఇవన్నీ ఈ స్ట్రగుల్ ఉంటానే ఉంటది అనమాట. సో ఇదే టైంలో ఈ యొక్క జెరోబాము ఉజ్జయ ఏం చేస్తారంటే దావీదు టైంలో ఉన్న బార్డర్స్ ని వీళ్ళు కాంకర్ చేస్తారన్నమాట. ఎప్పుడైతే దావీదు టైంలో ఉన్న బార్డర్స్ ని వాళ్ళు కాంకర్ చేశారో అప్పుడు సోషియో పొలిటికల్ ఎకనామికల్ కండిషన్స్ చాలా అభివృద్ధి చెందిపోయినాయి అనమాట. కామర్స్ పరంగా చాలా డెవలప్ అయిపోయారు. అప్పర్ క్లాస్ అనేది వచ్చేసింది. అండ్ అట్లాగే ఎక్స్పెన్సివ్ హోమ్స్ వచ్చేసింది, లగ్జరీ లైఫ్ స్టైల్ వచ్చేసింది. కానీ అదే టైంలో లగ్జరీ పెరుగుతా ఉన్నప్పుడు పూర్ను కూడా వైలేట్ చేస్తూ ఉంటారు. పూర్ కూడా వైలేట్ అవుతా ఉంటుంది. ఎందుకంటే డబ్బునే సంపాదిస్తుంది అన్నట్లుగా ఒక్కసారి డెవలప్మెంట్ జరిగిందంటే డెవలప్ అయ్యేవాడే డెవలప్ అవుతా ఉంటాడు. కానీ పూర్ ఎప్పుడు కూడా పూర్గానే ఉండిపోవడం మనం చూస్తాం అనమాట. ఇక్కడ కూడా పూర్ని వైలేట్ చేస్తూ ఉంటారు. కానీ ఇదే టైంలో ఏమైపోతుంది అంటే ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏమనుకుంటారంటే మేము దేవునితో బాగానే ఉన్నాం, మాకు అభివృద్ధి వచ్చింది కదా, మేము క్షేమంగా ఉన్నాం కదా, అంటే దేవుడు మా పట్ల చాలా కనికరంగా ఉన్నాడు, మా పట్ల హ్యాపీగా ఉన్నాడు అని అనుకుంటా ఉంటారు అనమాట. ఇదే టైంలో వాళ్ళకి తెలియదు. అదే టైంలో ఈ యొక్క ఆమోస్ వస్తాడనమాట. ఏమని చెప్తా ఉన్నాడంటే మీరు రిలీజియన్ పరంగా చాలా ఫ్లరిష్ అయ్యారు, మీరు దేవుడు మీ పట్ల చేసేదంతా మంచిగా ఉంది, అప్పుడు బాగా కష్టపడ్డాం అక్క, మేము బాగా తిరిగేది అప్పుడు హాస్పిటల్ సరే, ఎవరో మైక్ ఆన్ చేస్తున్నారు. ఇంటికి వచ్చేది.
ఎక్స్క్యూజ్ మీ, ఇంటికి మీ మైక్ ని ఆఫ్ చేసుకోగలరా? వర్క్ అని అవును తర్వాత రిజిస్ట్రేషన్ కాగితాలు అవి ఇవి ఇవన్నీ చూడడానికి దగ్గర దగ్గర రాజా 3 నెలలు పట్టింది కదా. అవును ఎస్, థ్యాంక్ యూ. యా. సో రిలీజియన్ పరంగా మీరు చాలా మంచిగానే ఉన్నారు, కానీ ఫెస్టివల్స్ కూడా బాగా రెస్టోర్ అయినాయి, సాక్రిఫైసెస్ కూడా జరిగినాయి, కానీ పూర్ని బాగా మీరు వైలేట్ చేస్తా ఉన్నారు అన్న విషయాన్ని ఆమోస్ తన పుస్తకంలో రాస్తా ఉంటాడు అన్నమాట. సో తన మెయిన్ అజెండా ఏంటంటే మీరు పూర్ని బాగా వైలేట్ చేస్తా ఉన్నారు అన్న విషయాన్ని అక్కడ ఆమోస్ చెప్తా ఉంటాడు. ఈ కోణంలో కనుక ఈ ఆమోస్ పుస్తకాన్ని మనం చదవగలిగితే మనకు చాలా చక్కగా అర్థమైద్ది అనమాట. సో ఆరాం గురించి, ఇజ్రాయెల్ గురించి, ఏదో ఈ అన్నిటి మీద జడ్జిమెంట్ ని మనం అక్కడ చూస్తాం అనమాట. జడ్జిమెంట్ ని మనం చూస్తాం. తర్వాత హోషియా ఇంకా క్లియర్ గా ఆ టైంలో ఏం జరుగుతుంది, ఎట్లాగా పూర్ణ వైలేట్ చేస్తా ఉన్నారు అన్న విషయాన్ని నొక్కి చెప్తాడు అనమాట. ఇది కొంచెం బిగినింగ్ ఉజ్జయ జెరోబామ్ టైంలో ఈ యొక్క హోషియా తన ప్రవచనాన్ని మొదలు పెడతాడు అనమాట. ప్రవచనాన్ని మొదలు పెట్టిన తర్వాత అదే టైంలో ప్రాస్పర్టీ కూడా కొంచెం తగ్గుతా ఉంటది. అందుకే మీరు సరిగ్గా చేయట్లేదు, మీరు మీ ఒబీడియన్స్ సరిగ్గా లేదు, సో మీ మీద జడ్జిమెంట్ వస్తుంది అన్న విషయాన్ని అక్కడ చెప్తా ఉంటాడు అనమాట. అన్నట్లాగే సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, వైలెంట్ క్రైమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, రిలీజియస్ హిపోక్రసీ, మీరు చాలా వేషధారణ చేస్తా ఉన్నారు అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా చెప్తా ఉంటాడు అనమాట. అట్లాగే ఫారిన్ అలయన్స్, అనేక మంది శత్రు దేశాలతో మీరు సంబంధాలు కలుపుకుంటా ఉన్నారు అన్న విషయాలు అక్కడ చెప్తా ఉంటాడు అనమాట. సో ఇదంతా హోషియా. సో ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ లో నుంచి ఈ సోషియో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇది మైండ్ లో పెట్టుకుని హోషియాని కనుక మనం చదవగలిగితే చాలా చక్కగా మనకి అర్థమవుతుంది అనమాట. చాలా చక్కగా మనకు అర్థమవుతుంది. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్దాం. ఇదే టైంలో జోనా కూడా మనకి రావడం కనిపిస్తా ఉంటుంది అనమాట. ఇదే టైంలో జోనా కూడా నినివే వెళ్ళి తన యొక్క దేవుడు మీ మీదకి జడ్జిమెంట్ తీసుకురాపోతా ఉన్నాడు. మనకు తెలుసు జోనా స్టోరీ, చిన్నప్పటి నుంచి మనం వింటాను. వాళ్ళందరూ నినివే ప్రజలందరూ కూడా అక్కడ రిపెంట్ అవడం మనం చూస్తూ ఉంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అంటే 5793 ఆ టైంలో యోనా వచ్చాడనమాట. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్తే ఇదే టైంలో అటు సైడ్ యోధాకి మనకి ఐజా కనిపిస్తా ఉంటాడు. ఇక్కడే ఐజా మనకు కనిపిస్తాడు, యెషయా. సో యెషయా కూడా ఇదే టైంలో అదిగోండి 8th century ప్రాఫిట్ లో ఇతను కూడా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. సో ఉజ్జయ, జోతాము, ఆహాజ్, హెజ్కియా వీళ్ళందరూ 8th century కింగ్స్ అనమాట. సో ఉజ్జయ ఐజియా చాలా విషయాలు చెప్తా ఉంటాడు. ఏమంటాడు, దేవుని మీద నమ్మకం ఉంచండి అన్న విషయాల గురించి చెప్తా ఉంటాడు. మీరు ఈజిప్ట్ మీద వేరే రాజ్యాల మీద మీరు డిపెండ్ అవుతా ఉన్నారు, కానీ దేవుని మీద మాత్రమే డిపెండ్ అవ్వండి అన్న విషయాలు అక్కడ ఐజియా నొక్కి చెప్తా ఉంటాడు అన్నమాట యెషయా. సో యెషయా బుక్ అనేది చాలా ప్రాముఖ్యం. యెషయా గ్రంథం కనుక మనకు లేకపోతే న్యూ టెస్ట్మెంట్ లో యేసుక్రీస్తుని మనం మెస్సయ్యగా గానీ, లేకపోతే యేసుక్రీస్తే ఆ యొక్క వాగ్దానం చేయబడిన రాజుగా గానీ మనం చూడలే అనమాట. సో అందుకే నేను ఇక్కడ ఒక స్లైడ్ నేను రీసెంట్ గా దాన్ని స్టడీ చేస్తా ఉన్నప్పుడు నేను యాడ్ చేయడం జరిగింది. సో ఐజియా గేవ్ జీసస్ ది లాంగ్వేజ్ ఆఫ్ హిస్ మిషన్. అతని యొక్క మిషన్ లో కావాల్సిన తన యొక్క లాంగ్వేజ్ ని లేదా భాషని యెషయా యేసుక్రీస్తుకి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అట్లాగే అపోస్తులు కూడా యేసుక్రీస్తుని వెంబడించిన వాళ్ళ అపోస్తులు అంటాం కదా, అపోస్తులకి కూడా వాళ్ళ గాస్పెల్ ఎలా ప్రెజెంట్ చేయాలి అన్న విషయాలు బుక్ ఆఫ్ ఐజియాలో మనకు కనిపిస్తా ఉంటది. సో అందుకే మీకు కొంచెం బ్రీఫ్ గా నేను ఇక్కడ కొన్ని మూడు విషయాలు నేను ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో యెషయా ఆ లాంగ్వేజ్ ని యేసుక్రీస్తుకి ఎలా ఇచ్చాడంటే ఐజియా మనకి అక్కడ లోక 4వ అధ్యాయం మనం చదువుతా ఉంటే మనకు అర్థమైంది. యేసుక్రీస్తు తన ఫస్ట్ మినిస్ట్రీని లేకపోతే పబ్లిక్ మినిస్ట్రీని ఏ బుక్ తో స్టార్ట్ చేశాడంటే ఐజియా బుక్ తో స్టార్ట్ చేశాడు. సో అక్కడ ఐసిఐ ఏదైతే కోట్ చేశాడో అదే ఎగ్జాక్ట్ వర్డ్స్ ని అక్కడ యేసుక్రీస్తు కోట్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కోట్ చేసి అవన్నీ చెప్పిన తర్వాత పూరు వారు గుడ్ న్యూస్ ని వింటారు, అట్లాగే ఫ్రీడమ్ క్యాప్టివ్ చేయబడతారు, అలాగే ప్రభు యొక్క హితవస్త్రాన్ని నేను ప్రకటించడం కోసం వచ్చాను అన్న విషయాలు, అనేక విషయాలు, చెరలో పట్టబడిన వాడిని విడిపించడం కోసం వచ్చానని చెప్తూ చివరిలో ఇది వినిన వారు మీ వినికిడిలో ఈ యొక్క లేఖనం నెరవేరింది అన్న విషయాన్ని అక్కడ చెప్తా ఉంటాడు అన్నమాట. అంటే వాట్ జీసస్ వాస్ ట్రైయింగ్ అంటే ఐఆమ్ దట్ మెస్సయా అన్న విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు తన యొక్క సొంతూరు ఆయన నజరేతుకు వచ్చినప్పుడు అక్కడ చెప్పడం మనం చూస్తాం అనమాట. దీని మీద చాలా బ్యూటిఫుల్ గా మనం ఈ యొక్క ప్యాసేజ్ ని మనం చాలా చక్కగా మన సర్మన్స్ లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. సో అట్లాగా యేసుక్రీస్తు తన యొక్క పబ్లిక్ మినిస్ట్రీని యెషయా పుస్తకం ద్వారానే ఆయన
ఆ యొక్క తన గురించి తాను చెప్పుకోవడం చూస్తాం అనమాట. అట్లాగే యెషయా పుస్తకం చదువుతా ఉన్నప్పుడే మనకి ఈ యొక్క మెస్సీయను కూడా ఈ యొక్క యూదులు రిజెక్ట్ చేయబడతారు, తృణీకరించబడతాడు అన్న విషయాన్ని కూడా మనకి కనిపిస్తుంది అనమాట. సో మెస్సయ్య వస్తాడన్న విషయం యెషయా చెప్తాడు. అట్లాగే మెస్సయ్యని రిజెక్ట్ చేస్తారు, తృణీకరిస్తారు అన్న విషయాన్ని కూడా చెప్తాడు. అండ్ అట్లాగే తృణీకరించబడడం అనేది ఈ యొక్క స్క్రిప్చర్, ఈ లేఖనాలు నెరవేర్పు అన్న విషయాన్ని కూడా యెషయా అక్కడ చెప్తాడు. దీన్నే ఆ యొక్క యూదులు తన యొక్క శిష్యులు కూడా తీసుకొని అక్కడ యూదులకి సువార్త చెప్పడం మనం చూస్తాం అనమాట. అట్లాగే యేసుక్రీస్తు గురించిన సఫరింగ్ మెస్సయ్య అనే విషయంలో కూడా ఐజియా 53 మొత్తం ఉంటది అనమాట. సో మక్కి యేసుక్రీస్తు ఎలా మెస్సయ్య ఎలా వస్తాడు, ఎలా ప్రాణం పెడతాడు అన్న విషయాలు మక్కి మనం చూడవచ్చు అనమాట. అందుకే యెషయా 53వ అధ్యాయాన్ని మనం ది గాస్పెల్ అకార్డింగ్ టు ఐజియా 53 అంటాం అనమాట. సో మనకు 4 గాస్పెల్స్, కానీ ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా మనకు ఒక గాస్పెల్ ఉంది అన్నట్లు చాలా మంది ఇక థియాలజియన్స్ చెప్తా ఉంటారు అనమాట. సో అట్లాగే యెషయా వాళ్ళ యొక్క అపోస్తులు కూడా ఆ గ్రామాన్ని ఇచ్చింది. ఎట్లాగా అంటే ఐజియా 53లో ఎలాగా ఇన్నోసెంట్ సఫరింగ్ కెన్ బి సబ్స్టిట్యూట్, ఎలాగా యేసుక్రీస్తు ఆ యొక్క సబ్స్టిట్యూషనరీ అంటే దాన్ని ఏమంటాము, ఒకళ్ళు బదులుగా ప్రత్యామ్నాయ మరణం అంటాం కదా, ప్రత్యామ్నాయ మరణం అండ్ దట్ చావు అనేది మనకి హీలింగ్ తీసుకొస్తుంది. ఆ హీలింగ్ ఎలా తీసుకొస్తుంది అంటే యేసుక్రీస్తు అందరి పాపాల కోసం చనిపోవడం ద్వారా, ప్రాణం పెట్టడం ద్వారా, చనిపోయాడు అనకూడదు మనం ఇప్పుడు కూడా, ప్రాణం పెట్టాడు అనాలి. ప్రాణం పెట్టడం ద్వారా అందరికీ ఆ యొక్క హీలింగ్ అనేది వచ్చింది, ఆ రెస్టోరేషన్ అనేది మనకు వచ్చింది అనే విషయం అక్కడ కనిపిస్తుంది. లాస్ కెన్ బి విక్టరీ. సో మెస్సయ్య లాస్, ప్రాణం పెట్టడం అనేది అది మనకి విక్టరీ, ప్రాణం తిరిగి లేచాడు అన్న విషయాన్ని మనకు కనిపిస్తుంది. అట్లాగే యెషయా యొక్క రూల్ ఏంటంటే స్టాటస్ ని బట్టి కాదు నువ్వు సేవ్ అయ్యేది, లేకపోతే అంతస్తుని బట్టి కాదు నువ్వు సేవ్ అయ్యేది, కేవలం యేసు అక్కడ ట్రస్ట్ ఉంచడం ద్వారా మాత్రమే మనం రక్షింపడ్డాం అన్న సింపుల్ లాజిక్ ని మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తాం అనమాట. అదే మనం న్యూ టెస్ట్మెంట్ లో కూడా యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచితేనే గానీ ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని చేరలేదు అన్న విషయాన్ని అక్కడ రోమన్స్ 9-10 చదువుతా ఉంటే అక్కడ రోమన్స్ లో మనకు కాన్ఫ్లిక్ట్ వస్తా ఉంటది కదా, యూదులకిను అండ్ అన్యులకి కాన్ఫ్లిక్ట్ వస్తా ఉన్నప్పుడు మరి దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క దాని ఏమంటారు, దేవుని యొక్క ప్రాఫెసీస్, దేవుని యొక్క మాట అనేది ఫెయిల్ అయిపోయిందా అన్న విషయాలు రోమన్స్ 9 చాప్టర్ మీకు చదివితే మీకు అర్థమైపోద్ది. ఫెయిల్ అయిపోయినట్ట. ఎందుకంటే మెస్సయ్య వాళ్ళకే ఉన్నాయి, ప్రవచనాలు వాళ్ళకే ఉన్నాయి, ప్రాఫిట్స్ వాళ్ళకే ఉన్నారు, కానీ వాళ్ళే యేసుక్రీస్తుని తృణీకరించారు. అలా యేసుక్రీస్తు వాక్యం ఫెయిల్ అయిపోయినట్ల అని అన్యులు అడుగుతా ఉన్నప్పుడు అక్కడ పౌలు చాలా స్పష్టంగా చెప్తాడు అన్నమాట, అది ఫెయిల్ అయిపోయినట్లు కాదు. సో వాళ్ళు రిజెక్ట్ చేసినంత మాత్రాన అది ఫెయిల్ అయిపోయినట్లు కాదు, డోర్స్ అనేవి క్లోజ్ చేయబడ్డాయి. బట్ ఇన్ ఆర్డర్ టు షేర్ ద గాస్పెల్ టు జెంటైల్స్. సో ఆ యొక్క గాస్పెల్ ని యూదులకి, అన్యులకి ప్రకటించబడడం కోసం ఆ యొక్క ద్వారాలు మూసివేయబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం యూదులకి. కానీ అట్ ద సేమ్ టైం యెషయా రెమ్నెంట్ థియాలజీ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాడు. రెమ్నెంట్ అంటే శేషం గురించి మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ శేషం అంటే జడ్జిమెంట్ వచ్చినప్పటికీ, ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజల మీద జడ్జిమెంట్ అంటే ఆ యొక్క శిక్ష వచ్చినప్పటికీ, పనిష్మెంట్ వచ్చినప్పటికీ, వాళ్ళు ఆ యొక్క చెరలో పట్టుకెళ్ళిపోయినప్పటికీ ఆ యొక్క శేషం ఎప్పుడు ఉంటా ఉంటది, దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేర్చుకుంటా ఉంటాడు అనే విషయాన్ని అక్కడ మనం చూస్తాం అన్నమాట. దాన్నే మనం రోమన్స్ 9లో మనం చూస్తాం. సో అఫ్ కోర్స్ ఆ యొక్క గాస్పెల్ అనేది క్లోజ్ చేయబడినప్పటికీ స్టిల్ బిలీవింగ్ జ్యూస్, బిలీవింగ్ యూదులు మనం ఇంకా చూస్తా ఉంటాం అన్నమాట. వాళ్ళే రెమ్నెంట్ అన్నట్లుగా మనం చూస్తాం. సో ఇక్కడ కూడా ఐజియా ప్రొవైడ్స్ మిషన్ గ్రామర్. అంటే ఇక్కడ యెషయా చెప్తా ఉన్నాడు. ఆ యెషయా ఏమంటాడంటే ఈ గుడ్ న్యూస్ మస్ట్ బి ప్రొక్లైమ్డ్. అది ఒక్క చోటకు మాత్రమే కాదు, ఇజ్రాయెల్ ప్రజలు మాత్రమే కాదు, టు ది ఎండ్స్ ఆఫ్ ది వరల్డ్, బోధి అంతాల వరకు ఆ సువార్త ప్రకటించబడుతుంది అన్న విషయాన్ని కూడా యెషయా చెప్తా ఉంటాడు అన్నమాట. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యం. యూదులు ఎప్పుడు కూడా ఈ మెస్సయ్య మా కోసమే, లేకపోతే ఈ లేఖనాలు ఉన్నాయి మా కోసమే అన్న ఆ నేషనలిజాన్ని మనం బాగా చూస్తాం. ఇది మాది, మా మెస్సయ్య, మా రాజు, మా రాజ్యం, మా భాష, ఇదే మనం చూస్తాం అన్నమాట. సో అట్లాగే కానీ యెషయా ఆ విషయాన్ని ముందే చెప్తాడనమాట. ఈ యొక్క సువార్త, ఈ యొక్క సాల్వేషన్ అనేది బోధి అంతల వరకు వెళ్ళద్దు అనేది. సో ఈ యొక్క యూదుల్ని, ఈ యొక్క అన్యుల్ని ఈ యొక్క దేవుని యొక్క ఆ రాజ్యంలోకి చేర్చుకోవడం అనేది అది కొత్తగా వచ్చింది కాదు, అంత ముందు నుంచే ఉన్నది. మన యాక్ట్స్ లో మాత్రమే చూడడం, యాక్ట్స్ లోనే మనం చూస్తాం ఈ యొక్క అన్యులు ఇక దేవుని యొక్క రాజ్యంలోకి రావడం. బట్ ఇట్ వాస్ ప్లాన్డ్ వే బిఫోర్ డ్యూరింగ్ యెషయా టైంలోనే అది రావడం మనం చూస్తాం.
సో ఇదే టైంలో ఆహజ్ మనం చూస్తాం. ఇదే టైంలో ఏం జరుగుతా ఉంటది, పేక ఉన్నాడు కదా, వీళ్ళందరూ వస్తా ఉంటారు, వచ్చి పోతా ఉంటారు, చిన్న చిన్నవి జరుగుతా ఉంటాయి. ఇవి నాట్ దట్ మచ్ ఎసెన్షియల్. కావాలంటే మీరు బైబిల్ చదువుతా ఉన్నప్పుడు మీరు చాలా సింపుల్ గా అర్థమవుతా ఉంటాయి. సో ఇదే టైంలో పేక అనే ఒక రాజు వచ్చినప్పుడు, ఇదే టైంలో ఈ యొక్క అశ్షూరీయులు బాగా బలం పుంజుకుంటారు అన్నమాట. అశ్షూరీయులు బాగా బలం పుంజుకుంటా ఉంటారు. సో హోషేయ టైంకి వచ్చేసరికి, హోషేయ ఆ ఆ ముందు తను ఏమంటాడంటే, హోషేయ టైంకి వచ్చేసరికి నేను మీకోసం చూపిస్తాను. హోషేయ టైంకి వచ్చేసరికి ముందు ఆ ఆ యొక్క టెగ్లస్ పలేజర్ మనకు తెలుసు కదా. టెగ్లర్ పలేజర్ అనే ఒక రాజు, ఎవరు అశ్షూరీయుల యొక్క రాజు, ఏం చేశాడంటే ఆ పేక అంత ముందు ఉన్న రాజుని చంపేసి హోషేయని ఆ యొక్క కింగ్డమ్ మీద రాజుగా నిలబెడతాడనమాట. ముందు బాగానే ఉన్నప్పటికీ ఈ హోషేయ చివరి రాజు, ఇజ్రాయెల్ కి చివరి రాజు అయిన హోషేయ కూడా ఈ యొక్క టెగ్లస్ పలేజర్ చనిపోయిన తర్వాత తన కుమారుడు షల్మనేజర్ ఆ యొక్క రాజుగా వచ్చినప్పుడు అతని మీద తిరుగుబాటు చేస్తాడనమాట. తిరుగుబాటు చేసినప్పుడు అశ్షూరీయులు అదే టైంలో వచ్చి మొత్తం ఇజ్రాయెల్ మొత్తాన్ని ఎగ్జైల్ లోకి తీసుకెళ్లిపోతా ఉంటారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, దేవుడు ఎన్నో ఎన్నో విషయాలు వాళ్ళ మధ్య తీసుకొచ్చాడు. ఎంతో మంది ప్రాఫిట్స్ ని ఈ ఇజ్రాయెల్ మధ్యకి తీసుకొచ్చాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు అహజ్యా టైంలో మనకు కనిపిస్తుంది. అహజ్యా టైంలో ఈ యొక్క కింగ్డమ్ రెండుగా డివైడ్ అవ్వక ముందే, ఈ అహజ్యా మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో, ఈ అజ్జికియా తన బట్టల్ని చింపుకొని రెండు ముక్కల్ని సొలొమోను కుమారుడైన రెహోబాం దగ్గర పెడతాడు. ఇంకో 10 ముక్కల్ని ఈ జెరోబాం దగ్గర పెట్టడం మనం చూస్తూ ఉంటాం. అంటే ఆ లెజిటిమేట్ చేసాడు. దో హీ వాజ్ నాట్ ఫ్రమ్ ద డేవిడిక్ లైన్, అతను దావీదు సంతానం నుంచి రానప్పటికీ కూడా ఈ జెరోబాముని దేవుడు లెజిటిమేట్ గా చేసినట్లు మనం చూస్తాం. లెజిటిమేట్ అంటే ఓకే, ఈజ్ రైట్ పర్సన్ ఆన్ ద థ్రోన్ అన్నట్లు అనమాట. దేవుడే నియమించాడు అన్నట్లు అనమాట. కానీ అక్కడ కూడా మనకు కనిపిస్తూ ఉంటది, నువ్వు ఒబీడియన్స్ చూపిస్తే గనక నీ యొక్క రాజ్యము స్థిరంగా ఉంటది అన్న విషయాన్ని అక్కడ మనం చూస్తాం. కానీ ఆ యొక్క ఏ రాజు కూడా ఒబీడియన్స్ చూపించినట్లుగా మనం చూడడం అనమాట. పైగా దేవుడు పంపించిన ప్రాఫిట్స్ ని వాళ్ళు చంపడం ఇవన్నీ చేస్తా ఉంటారు. సో అట్లాగా దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు దాన్ని తీసుకోరనమాట. ఓకే, సో అదే టైంలో అశ్షూరీయులు బాగా బలం పుంజుకున్న తర్వాత 722 బీసీలో, ఇది గుర్తుపెట్టుకొని, 722 బీసీలో ఏం జరుగుతుంది అంటే, అశ్షూరీయులు వచ్చి మొత్తం ఇజ్రాయెల్ ప్రజలందరినీ నాశనం చేసేసి అక్కడున్న ఎలైట్ పీపుల్ని, మంచి పీపుల్ని ఏం చేస్తారంటే అసిరియాలోకి వాళ్ళు తీసుకెళ్లిపోతారు అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే న్యూ టెస్ట్మెంట్ మనకు చాలా బాగా అర్థం అవుతుంది. ఇదిగోండి, అశ్షూరీయులు ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ ఇది ఇజ్రాయెల్ అన్నమాట. సమరియా క్యాపిటల్ కదా, సమరియా క్యాపిటల్. సో ఎప్పుడైతే 722 బీసీలో ఈ యొక్క ఇజ్రాయెల్ ని కాంకర్ చేసేసిన తర్వాత ఇక్కడున్న ఎలైట్ పీపుల్ ని వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క అశ్షూరియాలోకి తీసుకెళ్ళిపోవడం మనం చూస్తాం. అశ్షూరియాలోకి తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ చూడండి, ఇజ్రాయెల్ ఎగ్జైల్ టు గోషన్, ఈ యొక్క ప్రాంతంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. మరి ఇక్కడున్న కొంతమంది ఎలైట్ పీపుల్ ఏం చేశారు అంటే, ఈ యొక్క ఇజ్రాయెల్కి వచ్చి ఇక్కడతో మిగిలిపోయిన వారితో వాళ్ళు మ్యారేజెస్ చేసుకొని వాళ్ళతో ఈ యొక్క పిల్లల్ని కంటారన్నమాట. ఆ పిల్లలే ఎవరంటే సమరీయులు. ఈ సమరీయులు ఎవరంటే ఈదర్ మదర్ గాని లేకపోతే ఫాదర్ గాని యూదుడు. ఇద్దరు యూదులు కాదనమాట. ఫాదర్ మదర్ ఇద్దరు యూదులు కాదు, ఏదైనా ఒకళ్ళు యూదులు, మిగిలిన వాళ్ళు ఎవరంటే అశ్షూరీయులు అనమాట. సో వాళ్ళు పుట్టిన వాళ్ళే సమరీయులు అనమాట, సమరీయులు. సో మీకు అర్థమైంది కదా. అందుకే న్యూ టెస్ట్మెంట్ లో యూదులు చాలా వాళ్ళని మార్జినలైజ్ చేస్తారన్నమాట. వాళ్ళని తొక్కుతా ఉంటారు, వాళ్ళని ఇజ్రాయెల్ వాళ్ళు యూదులు కాదన్నట్లు చూస్తూ ఉంటారు. ఇంకొన్ని రీజన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, కొంచెం ముందుకెళ్తాం. సో ఇక్కడతో ఇజ్రాయెల్ అనేది మ్యాప్ లో నుంచి చెరిగిపోయింది. నో ఇజ్రాయెల్. 722 బీసీ కల్లా ఇజ్రాయెల్ అనే రాజ్యమే లేదనమాట. ఇజ్రాయెల్ అనే రాజ్యం మొత్తం అందరూ కూడా ఇక 10 గోత్రాలు కూడా దాన్ని ఏమంటారు అంటే, 10 గోత్రాలని ఫర్గాటన్ ట్రైబ్స్ అంటారు అన్నమాట. అంటే అవి ఏమైపోయినాయి కూడా ఇప్పటికీ తెలియదు. ఆ 10 గోత్రాలు అక్కడతో ఆ 10 గోత్రాలు చల్లా చెదరం అయిపోయాయి అనమాట. ఇప్పుడు ఉన్నాయి ఓన్లీ 2 గోత్రాలు. ఏంటది? యోధా
అండ్ బెంజమిన్. దాన్నే మనం యోధా సామ్రాజ్యం అంటాం. యోధా సామ్రాజ్యం అంటాం. ఇదే టైంలో హెజ్కియా అనే ఒక రాజు వస్తాడనమాట యోధాకి. అప్పటికే మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇజ్రాయెల్ అనేది వెళ్ళిపోయింది, మ్యాప్ లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు యోధా మాత్రమే ఉంది, యోధా మాత్రమే ఉంది. సో యోధాగా వచ్చిన తర్వాత హెజ్కియా అనే రాజు వచ్చాడు. చాలా మంచి రాజు, ద బెస్ట్ అన్నమాట. ఇదే టైంలో ఐజియా వస్తాడు. ఐజియా గురించి మాట్లాడుకున్నాం. మీకా కూడా వస్తాడు ఇదే టైంలో. మనం కొంచెం ముందుకెళ్దాం. ఇదే టైంలో మీకా కూడా వస్తా ఉంటాడు. సారీ, యాహ్! ఆ తర్వాత మనష్షే గూడా వస్తా ఉంటాడు. మనష్షే ఏం చేశాడు అన్న విషయాలు గూడా మనకు కనిపిస్తా ఉంటాయి. చాలా చక్కగా ఫాదర్ రెస్టోర్ చేస్తాడు. ఫస్ట్ హెజ్కియా గురించి చూద్దాం. హెజ్కియా ఏం చేస్తాడంటే, దీనికి ముందున్న రాజు ఆహాజు రాజు. ఈ ఆహాజు రాజు ఏం చేస్తాడంటే, ఇతను చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి హెజ్కియా రాజు. ఎందుకంటే తన ముందు తన ఫాదర్ అయిన ఆహాజు ఏం చేస్తాడంటే అతి క్రూరంగా ప్రవర్తిస్తాడన్నమాట. దేవుని యొక్క టెంపుల్‌ని దేవుని యొక్క టెంపుల్‌ని ఏం చేస్తాడంటే క్లోజ్ చేసేస్తాడు. ఒకసారి అతన్ని కూడా చూద్దాం మనం. అతడు ఏం చేశాడు అనే దాన్ని బట్టి మనకి చాలా చక్కగా అర్థమవుతుంది. ఇదిగోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి, ఈ ఆహాజు రాజు ఏం చేస్తాడు అంటే ఒకసారి దమస్క్ అనే ప్రాంతానికి వెళ్తాడన్నమాట. ఇదంతా మనకి పొలిటికల్ గా ఉంటది. ఇదంతా మనకి అప్పుడు అంత నీట్ కాదు. సో దమస్క్ అనే ప్రాంతానికి వెళ్తాడన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఇక ఈ యొక్క ఆరామ్స్ ఉంటారు కదా, ఆరామీలు ఎట్లాగైతే సాక్రిఫైస్ చేస్తారో ఆ విధానాన్ని చూస్తాడు. చూసి సేమ్ అదే దాన్ని అదే సేమ్ అట్లాగే కట్టించి ఈ యొక్క దేవుని యొక్క టెంపుల్లో, సొలొమోను కట్టించిన టెంపుల్లో దాన్ని పెడతాడన్నమాట. అంటే బ్రౌంజ్ ఆల్టర్ ఉండాలి. బ్రౌంజ్ దాన్ని ఏమంటారు, ఆల్టర్ని మనం ఏమంటాం మన తెలుగులో, ఆ బలిపీఠాన్ని పక్క తీసేసి కొత్తగా ఈ యొక్క ఈ యొక్క అశ్లీలు రాజులు ఉంటారు కదా, వీళ్ళు పూజించే విధంగా దాన్ని తయారు చేసి టెంపుల్లో పెడతాడన్నమాట. టెంపుల్లో పెడతాడు. దాని తర్వాత సాక్రిఫైస్ అన్ని దాని మీద చేయండి అంటాడు. అండ్ అట్లాగే టెంపుల్ యొక్క డోర్స్ ని బలవంతంగా మూసేస్తాడు అన్నమాట. ఇది ఘోరం. అంతేకాదు, చైల్డ్ సాక్రిఫైసెస్ కూడా దేవుడు ఈ యొక్క ఆహాజు రాజు చేయడం మనం చూస్తాం అనమాట. దేవుడు ఏదైతే ముందు నుంచి చెప్తా ఉన్నాడో, ఎందుకు మీరు ఏదో యెహోషువ దగ్గర నుంచి కూడా చెప్తా ఉంటాడో మీరు వాళ్ళతో సంబంధం పెట్టుకోవద్దని. ఎందుకు అంటే వాళ్ళు చైల్డ్ సాక్రిఫైస్ చేస్తారు. దట్ వన్ ఆఫ్ ద రీజన్స్. అదొకటే రీజన్ కాదు, అది వన్ ఆఫ్ ద రీజన్స్. సో వాళ్ళతో కలవద్దు అని చెప్తా ఉంటాడు. కానీ దాన్ని వాళ్ళు చేయడం మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇది చైల్డ్ సాక్రిఫైస్ ని ఒక న్యాయాధిపతి కూడా చేసేది. అది ఎవరది? జెఫ్తా అనే ఒక న్యాయాధిపతి కూడా చేయడం మనం చూస్తాం అనమాట. సో ఇక్కడ రాజు కూడా యోధా నుంచి వచ్చిన యోధాని పరిపాలించిన రాజు కూడా దీన్ని చేయడం మనం చూస్తాం అనమాట. అది ఘోరం అనమాట. సో దాన్ని మనోడు తన కుమారుడైన హెజ్కియా ఏం చేస్తాడంటే, తన ఫాదర్ ఏదైతే చేశాడో దానికి అగేన్స్ట్ గా, అంటే మంచిగా చేస్తా ఉంటాడు అనమాట. సో మళ్ళీ టెంపుల్ ని ఓపెన్ చేపిస్తాడు. మళ్ళీ మరీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాస్ ఓవర్ ని కండక్ట్ చేస్తా ఉంటాడు. పస్కా పండుగని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేస్తాడనమాట. మన ఈ రాజులు పరిపాలిస్తున్న కాలంలో మనం ఎక్కడా కూడా పస్కా పండుగని యూదులు ఆచరించారు, ఇజ్రాయెల్ ప్రజలు కానీ యోధా ప్రజలు కానీ ఆచరించారని మనం ఎక్కడ చూడం. కేవలం హెజ్కియా పరిపాలిస్తా ఉన్నప్పుడు మాత్రమే, ఇది మనకి ఫస్ట్ క్రానికల్స్ 30th చాప్టర్ లో మనకు కనిపిస్తుంది. సో అక్కడ మాత్రమే హెజ్కియా మళ్ళీ దాన్ని పునరావృతం చేస్తాడనమాట. మళ్ళీ ఆ యొక్క పాస్ ఓవర్ అనేది కండక్ట్ చేస్తాడనమాట. అంతేకాదు, అప్పుడు హెజ్కియా ఎంత మంచి రాజు అంటే, ఆ యోధా ప్రజలను మాత్రమే కాకుండా ఆ పైన ఉన్న కొంతమంది రెమినెంట్ ఉంటారు కదా, ఇజ్రాయెల్ ప్రజలను కూడా, ఈ సమరయలను కూడా అక్కడ ఇన్వైట్ చేస్తాడు అన్నమాట ఈ యొక్క పాస్ ఓవర్ కి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్ అనమాట, మనం చూడొచ్చు. తర్వాత సెన్నకెరెబ్ గురించి కూడా మనకు తెలుసు. ఇతను కూడా అసిరియుడు. ఇతను ఈ యొక్క దండయాత్ర చేస్తా ఉన్నాడు అని చెప్పి మొత్తం కంప్లీట్ క్లోజ్ చేసేస్తాడు అనమాట. క్లోజ్ చేసేసి లోపల ఉన్న ఇజ్రాయెల్ యోధా ప్రజలకు మాత్రం వాటర్ అందించడం కోసం ఒక హెజ్కియా టనెల్ కడతాడనమాట. టనెల్ అంటే మనం ఎలా చెప్పొచ్చు, వాటర్ ఇజ్రాయెల్ అక్కడ ఉన్న యూదులందరూ కూడా చక్కగా వాటర్ తాగడానికి ఒక టనెల్ లాంటిది కడతాడనమాట, దాహం తీర్చడం కోసం. సో అది ఇప్పటికీ కూడా మనం ఇజ్రాయెల్ వెళ్తే కనుక దాన్ని మనం చూడొచ్చు. హెజ్కియా టనెల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. సో దాని తర్వాత చూస్తే కంటిన్యూ కూడా ఉంది మనకి. ఇదే టైంలో సెన్నకెరెబు చాలా ఘోరంగా విస్తరించిపోతా ఉంటాడు, బాగా బలం పుంజుకుంటా ఉంటాడు. అదే టైంలో దేవునికి మొరపెట్టినప్పుడు ఆ యొక్క ఏంజిల్ ఆఫ్ ద లార్డ్ దేవుని దగ్గర నుంచి ఒక దూత వచ్చి 185,000 మంది ఆ సామ్రాజ్యాన్ని, సెన్నకెరెబు యొక్క సైన్యాన్ని ధ్వంసం చేయడం మనం చూస్తాం అన్నమాట. చాలా చక్కగా ఉంటది. మీరు హెజ్కియా యొక్క ఆ యొక్క స్టోరీని మనం చదవగలిగితే, దేవుడు చాలా ఎన్నో విషయాలు అక్కడ, ఎన్నో అద్భుత
అద్భుతాలు చేయడం మనం చూస్తాం అనమాట. అండ్ దెన్ ఇదే టైంలో మనకి మనశ్శే వస్తాడు. తన నాన్న ఏదైతే చేశాడో దాన్నే కంటిన్యూ చేస్తా ఉంటాడు. అక్కడున్న బాలి యొక్క బలిపీఠాలన్నీ తోసేయడం, చైల్డ్ సాక్రిఫైస్ అన్నీ ఎరాడికేట్ చేయడం, అవన్నీ మనం చూస్తాం అనమాట. అవన్నీ మనం చూస్తాం. అండ్ దెన్ ఇదే టైంలో నహూమ్ వస్తాడు. నహూమ్ గురించి కదా మనకు తెలుసా. నహూమ్ కూడా నినివే యొక్క పతనం గురించి అక్కడ ఉన్న అసిరియలకి ప్రవచనం చేస్తా ఉంటాడు అనమాట. ఇప్పుడు జోనా వచ్చిన సెంచరీ తర్వాత, అంటే జోనా వచ్చిన సెంచరీ అంటే మనం ఏం చెప్తాం, 100 years తర్వాత, 100 years తర్వాత ఈ యొక్క నహూమ్ ఆ ప్రవక్త వెళ్ళి నినివే పతనం అయిపోతుందన్న విషయాన్ని అక్కడ చెప్తాడనమాట. సో అది దాని తర్వాత చూస్తే మనకి ఆమోన్ వస్తాడు. ఆమోను చాలా 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలిస్తాడు. తర్వాత జోషియా వస్తాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ జోషియా రీఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ జోషియా టైంలో ఏం జరుగుద్ది అంటే 16 ఏళ్ళకే అతను దేవునికి భయపడే ఒక రాజుగా మనం చూస్తూ ఉంటాము. అండ్ 20 ఏళ్ళకే దేవుని దగ్గర నుంచి ఆ యొక్క విషయాలు గ్రహించి దేవుడు ఏదైతే చెప్తా ఉన్నాడు అన్న ఆ విషయాలన్నీ చేయడం మనం చూస్తాం అనమాట. ఇదే టైంలో రీఫార్మేషన్ బాగా జరుగుద్ది. అయితే హెజికియా టైంలో రీఫార్మేషన్ వచ్చింది కానీ, చాలా వరకు వచ్చింది కానీ కంప్లీట్ గా రాదనమాట. కంప్లీట్ గా రాదు. సో జోషియా వచ్చి ఏం చేశాడంటే కంప్లీట్ రీఫార్మేషన్ ని మనం చేయడం చూస్తాం. ఎందుకు అంటే ఆ యొక్క ఆ యొక్క మోజే రాసిన అక్కడ ఆ యొక్క లా బుక్ దొరకడం, ధర్మశాస్త్రం దొరకడం మనం చూస్తాం అనమాట. హిల్కియా అనే హై ప్రీస్ట్ కి, ప్రధాన యాజకుడికి ఆ బుక్ దొరుకుద్ది అనమాట. కానీ ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ టైంలో ఐజియా లాంటి, మీకా లాంటి ఎంతో మంది ప్రవక్తలు ఉన్నప్పటికీ ఆ యొక్క జోషియా రాజు మాత్రం, లేకపోతే దేవుడే ఏం చేశాడు అంటే హొల్దా అనే ఒక లేడీ ప్రవక్త దగ్గరికి తీసుకెళ్ళడం మనం చూస్తాం అన్నమాట. హొల్దా అనే లేడీ ప్రవక్త దగ్గరికి ఈ యొక్క బుక్ ని తీసుకెళ్ళడం మనం చూస్తాం. అంటే అసలు ఏముంది ఈ బుక్ లో, మాకు ఎక్స్ప్లెయిన్ చెయ్యి అన్న విషయాన్ని అక్కడ అక్కడ హుల్దా దగ్గర తీసుకెళ్తాం. హుల్దా ఏం చెప్పుద్దంటే కంపల్సరీగా ఈ యొక్క దేవుని యొక్క జడ్జిమెంట్ యోధా మీద కూడా రాబోతుంది, కానీ నీ టైంలో రాదు, నువ్వు పరిపాలిస్తున్న టైంలో రాదు అన్న ప్రాముఖ్యమైన విషయాన్ని ఈ యొక్క జోషియాకి చెప్తుంది. ఓకే, సారీ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఓకే, ఎస్ సార్. ఇది కొంచెం ముందుకెళ్దాం. ఇదంతా మనకి తెలిసిందే. ఓకే, ఇదే టైంలో జోషి ఎలా చనిపోతాడంటే, జోషి ఎలా చాలా మంచి రాజు, బట్ అయినప్పటికీ ఏం చేశాడంటే ఇదే టైంలో ఈ యొక్క బబులోనీయులు బాగా ప్రాముఖ్యం బాగా డెవలప్ అవుతా ఉంటారు. బాగా డెవలప్ అయ్యి నినివే అనే సామ్రాజ్యం, ఈ యొక్క అసిరియా అనే సామ్రాజ్యం కొట్టేస్తారు బబులోనీయులు. సో ఇప్పుడు అసిరియలు కాస్త ఏమైపోయారంటే చాలా చిన్నగా అయిపోయారు. ఇప్పుడు బబులోనీయులు చాలా బలం పుంజుకున్నారని చూసి ఈజిప్ట్ రాజు అయిన నికో అనే ఒక రాజు ఏం చేశాడంటే అక్కడున్న అసిరియల్ని, తర్వాత కొంతమంది సమరిటన్స్ ని, వీళ్ళందరినీ కలుపుకొని బబులోనియల మీద మనం యుద్ధం చేద్దాం అని చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేశాడనమాట. ఇదే టైంలో జోషి ఏం చేశాడంటే ఈ నికో ఆ యొక్క అసిరియాకు వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో అడ్డుకుంటాడు. అదే టైంలో నికో చేత ఈ జోషి కూడా చనిపోతాడు అనమాట. అయితే చాలా మంది థియాలజిన్స్ ఏమంటారంటే అసలు ఎందుకు నికో అనే ఈజిప్టియన్ రాజుని అడ్డుకోవాలనుకున్నాడు అనే దానికి వ్యాలిడ్ రీజన్స్ ఎవరు చెప్పలేకపోతా ఉన్నారు. మొత్తానికి అడ్డుకున్నప్పుడు ఆ యొక్క బ్యాటిల్ ఆఫ్ మెగిద్దో అంటారు దీన్ని, బ్యాటిల్ ఆఫ్ మెగిద్దో. అదే టైంలో జోషియా చనిపోవడం మనం చూస్తాం అనమాట. తర్వాత ఆ యొక్క నికో అనే రాజు జోషియాని చంపేసిన తర్వాత ఈ జెహోయాజ్ అంటే జోషియా యొక్క చివరి కొడుకు, ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇదిగోండి, తన యొక్క చివరి కొడుకు జోషియా, ఈ రాజు ఉన్నాడు కదా, ఈ రాజుకి 9 కొడుకులు ఉంటారు. ఈ 9 కొడుకుల్లో మొదటి కొడుకు అసలు రాజు కావడం. అయితే ఈ 9 కొడుకులు ఉన్నప్పటికీ అక్కడున్న ప్రజలందరూ ఎవరు కావాలనుకుంటారంటే నాలుగో కుమారుడు, చివరి కుమారుడు జోహయాజ్ అనే రాజు మాకు కావాలని చెప్పి అక్కడున్న యూదులు కావాలని కోరుకుంటారు అన్నమాట. అలాగా చిన్నవాడైనప్పటికీ అతను రాజుగా అవుతాడనమాట. రాజుగా అయ్యి మూడు నెలలు పరిపాలించిన తర్వాత ఈ జోషియాని చంపేసిన రాజు తిరిగి వస్తూ ఏం చేశాడంటే ఈ యొక్క తన అన్నయ్య అయిన ఏలియాకిమ్ అనేది హెబ్రూ వర్డ్ అనమాట. ఏలియాకిమ్ అని ఏం చేస్తాడంటే జోహయాకిమ్ గా మార్చేసి ఇతను రాజుగా చేస్తాడు. రాజుగా చేసిన తర్వాత బాగానే ఉంటది.
రాజుగా చేసిన తర్వాత బానే ఉంటది. ఇదే టైంలో ఏం జరుగుద్ది అంటే, ఈ యొక్క బబులోనీయులు ఏం చేస్తారు అంటే, నెకోని గూడా ఓడించేస్తారు. నెకోని గూడా ఓడించేసి, తర్వాత ఈ నెబుకద్నెజర్ వస్తాడు. నెబుకద్నెజర్ వచ్చి ఏం చేస్తాడంటే, ఇదే ఈ జోషియాకింని రాజుగా చేస్తాడు కదా! ఈ జోషియాకిం ఏం చేస్తాడంటే, జెరెమియా రాసిన పుస్తకాన్ని తగలబెట్టేస్తాడనమాట. ఓకే. తగలబెట్టి చాలా ఫూలిష్‌గా చేస్తా ఉంటాడనమాట. ఇదే టైంలో బబులోనీయుడైన నెబుకద్నెజరు చాలా బలం పుంజుకుంటాడు. తర్వాత నెకో ఈజిప్షియుడైన రాజుని చంపేస్తాడు. చంపేసిన తర్వాత అలా మొత్తానికి రాజు అయిపోతాడనమాట. రాజు అయిపోయిన తర్వాత నెబుకద్నెజర్ అప్పుడు రాజెవడో ఈ యొక్క ఈజిప్ట్‌ని ఓడిస్తా ఉన్నప్పుడు రాజు కాడు గానీ, కానీ ఎప్పుడైతే నెకోని ఓడించేసిన తర్వాత తన ఫాదర్ చనిపోగానే వెళ్ళి తన యొక్క రాజు స్థానాన్ని తీసుకుంటాడనమాట. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం జరుగుద్ది మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఒక రాజు బాగా బలం పుంజుకుంటా ఉన్నప్పుడు ఇక యుద్ధానికి వస్తా ఉంటారన్నమాట. ఈ యొక్క బలహీనమైన రాజ్యం మీదకి యుద్ధానికి వస్తా ఉంటారు. యుద్ధానికి వస్తా ఉన్నప్పుడు ఈ బలహీనమైన రాజులు ఏం చేయొచ్చు అంటే ట్రిబ్యూట్లు ఇవ్వచ్చు. ట్రిబ్యూట్లు అంటే మనం తెలుగులో మనం ఏం చెప్తాం? ట్రిబ్యూట్లు అంటే కొంత డబ్బు గాని, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సంపద గాని, వాళ్ళకి నెల గాని, లేకపోతే ఇయర్లీ గాని అలా ఇస్తూ ఉంటారన్నమాట. అందుకే వీళ్ళనే సామంత రాజులు అంటారు. వాజల్ కింగ్స్ అంటారన్నమాట. సో, మెయిన్ రాజు ఉంటాడు. మెయిన్ రాజు నెబుకద్నెజర్ అయితే ఇక్కడున్న యూదాను పరిపాలించే రాజులందరూ కూడా సామంత రాజులు అయిపోతా ఉంటారన్నమాట. కానీ వీళ్ళు ఎలా ఉంటారంటే, ఈ చివరి రాజులు చివరి యూదాను పరిపించే రాజులు ఎలా ఉంటారంటే, కొంతకాలం నెబుకద్నెజర్‌కి మంచిగా ఉంటూ, కానీ చివరికొచ్చేసరికి నెబుకద్నెజర్‌కి తిరిగి ఆయనకి వ్యతిరేకంగా వెళ్ళడం మనం చూస్తాం అనమాట. ఎలాగంటే మేమెందుకు కట్టాలి? టాక్స్ ఎందుకు కట్టాలి? లేకపోతే ఈ యొక్క శ్రేష్టమైన సంపదంతా మనం నెబుకద్నెజర్‌కి ఎందుకు ఇవ్వాలని వాళ్ళు తిరగబడతా ఉంటారన్నమాట. సో, అదే టైంలో ఈ జెదెకియా కూడా నెబుకద్నెజర్ మీద తిరగబడినప్పుడు, ఈ నెబుకద్నెజర్ మీద తిరగబడక ముందు ఏం జరుగుతదంటే, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఫస్ట్ నెబుకద్నెజర్ ఏం చేస్తాడంటే 596 బీసీలో 605లో ఫస్ట్ 605 బీసీ ఆళ్ళు వచ్చి డానియేల్‌ని తీసుకెళ్ళిపోతాడన్నమాట. సో, డానియేలు మొదటి గ్రంథాన్ని మనం చదివితే మనకు అర్థమైతది. సో, అదే టైంలో యూదా ప్రజలు ఉంటారు. దాన్ని జెదెకియా పరిపాలిస్తా ఉంటాడు. సో, జెదెకియా కూడా ఈ యొక్క నెబుకద్నెజర్‌కి మంచి దోస్తానం ఉంటది. సో, దానియేలుని పట్టుకెళ్ళిపోతా ఉంటాడు. తర్వాత మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చినప్పుడు 596 బీసీలో వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఈ యొక్క ఎవరు ఎజికేల్‌ని తీసుకెళ్ళిపోతాడన్నమాట. ఎజికేల్‌ని తీసుకెళ్ళిపోతా ఉంటాడు. కానీ తర్వాత చివరిసారిగా జెదెకియా కూడా తిరగబడడంతో ఏం జరుగుద్ది అంటే 586 బీసీలో మొత్తం నెబుకద్నెజర్ వచ్చి మొత్తం యూదా ప్రజలందరినీ కూడా ధ్వంసం చేసేసి సొలొమోను కట్టించిన టెంపుల్‌ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. మొత్తం పడగొట్టేస్తాడు టెంపుల్‌ని. ఎందుకంటే టెంపుల్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. యూదులకి చాలా ఇంపార్టెంట్. సొలొమోన్ కట్టించిన టెంపుల్ అంటే దేవుని యొక్క ప్రెజెన్స్ అని. టెంపుల్ ఉంది అంటే టెంపుల్‌లో దేవుని యొక్క మందసం ఉందంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి వాళ్ళతో ఉందని. కానీ ఎప్పుడైతే ఈ యొక్క నెబుకద్నెజర్ వచ్చి టెంపుల్‌ని కొల్లగొట్టేసాడో, అట్లాగే ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా చెరబట్టుకొని ఆ యొక్క బబులోనికి తీసుకెళ్ళిపోవడం మనం చూస్తా ఉంటాం. సో, తర్వాత సో, 586 బీసీలో బబులోనీయులొచ్చి మొత్తం ఈ యొక్క యూదాని కొల్లగొట్టడం మనం చూస్తాం అనమాట. సో, అట్లాగా నెబుకద్నెజర్ టైంలో దానియేలు వెళ్ళిపోతాడు, హిజ్కియా వెళ్ళిపోతాడు. తర్వాత 586 బీసీలో యూదా యూదులందరూ కూడా వెళ్ళిపోతారు. సో, ఇదే టైంలో ఏం జరుగుద్దంటే నెబుకద్నెజర్ తర్వాత ఈవిల్ మోద్రిక్ వస్తాడు. ఓకే. దాన్ని తీసేయండి. మూడో రాజు అనమాట బెల్షాజర్. ఇదే టైంలో దానియేలు టైంలో మెనే టెకెల్ పార్సిల్ మనం చూస్తాం కదా! అంటే ఆ యొక్క టెంపుల్‌లో ఏదైతే వాడారో చాలా శ్రేష్టమైనవి, పరిశుద్ధమైన వాటిలతో ఇతడు తాగడం ఇవన్నీ చేస్తా ఉంటాడు. అదే టైంలో ఒక చెయ్యి ఇక బెల్షాజర్‌కి కనపడడం మనం చూస్తాం. దాని అర్థం ఏంటంటే నువ్వు ఈ యొక్క తూకంలో వేసినప్పుడు నువ్వు తక్కువగా తేలావు కాబట్టి నీ యొక్క రాజ్యం కంప్లీట్‌గా పోతది.
పార్షికులకి మేడీస్ అంటాం వాళ్ళని, పార్షియలకి నీ యొక్క రాజ్యం వెళ్ళిపోతుంది అన్న విషయాన్ని అక్కడ బెల్షాజర్కి ఆ విషయాన్ని చెప్తాడనమాట. సో ఇదే టైంలో లైఫ్ ఇన్ బ్యాబిలోన్, ఈ బ్యాబిలోన్ లో ఎలా ఉన్నారు యూదులు అని గనక చూస్తే గనక ఆ ఇన్స్టిట్యూషన్స్ మెయింటైన్ అంటే చాలా చక్కటి సంబంధం వాళ్ళు ఏర్పరచుకుంటారు అనమాట. అంటే ఇక నేటివ్ పీపుల్ అయిపోతారు. అక్కడే ప్రాపర్టీని కొనుక్కోవడం, అక్కడే ఇల్లు కట్టుకోవడం, అక్కడే స్థిరపడిపోవడం, అక్కడే వ్యాపారం చేసుకోవడం, ఇవన్నీ చేస్తా ఉంటారు అనమాట. అలాగే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు అంటే అంత అప్రెషన్ ఉండదు. అంటే మీరు ఏదో చెర అనుకుంటే మనం ఎలా అనుకుంటాం అంటే ఒక జైల్లో ఉన్నారు అన్నట్లు మనం భావిస్తాం, కానీ జైల్లో ఏమి ఉండరు. అక్కడే ఉండి వాళ్ళు అక్కడే వాళ్ళ దాన్ని ఏమంటారు, వాళ్ళ జీవనాన్ని సాగించడం అక్కడే చేయాలన్నమాట. సో అట్లాగే అక్కడే ఆ ల్యాండ్ లోనే వాళ్ళు పంటలు పండించుకొని అక్కడే తింటా ఉంటారు అన్నమాట. బట్ స్టిల్ ఏ పనిష్మెంట్. సో వాళ్ళు ఫ్రీడమ్ ఉన్నప్పటికీ, అక్కడ స్వేచ్ఛ ఉన్నప్పటికీ, ఎట్లాగైనా ఉండొచ్చు అన్న రూల్ ఉన్నప్పటికీ కూడా దట్ ఈస్ స్టిల్ ఏ పనిష్మెంట్. ఎందుకు అంటే వాళ్ళకంటూ ఒక సామ్రాజ్యం లేదు, వాళ్ళకంటూ ఒక ప్లేస్ లేదు, వాళ్ళకంటూ ఒక టెంపుల్ లేదు. దట్ ఈస్ స్టిల్ ఏ హ్యూమిలియేషన్ అనేది మనం గమనించాలి. సో ఇట్లాగా పర్షియలు మొత్తం ఆక్రమించేస్తారన్నమాట. చాలా పెద్ద సామ్రాజ్యం అయిపోతుంది అనమాట. పెద్ద సామ్రాజ్యం అయిపోతుంది. ఈ దీని ఏమంటారు, ఇదే టైంలో బబులోనియన్లు కూడా ఈ పర్షియన్స్ ఏం చేస్తారు అంటే కాంకర్ చేస్తారు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయెల్ ఏమో అస్సిరియలు కాంకర్ చేస్తారు. అస్సిరియలు ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ ప్రజల్ని ఈ యొక్క దాన్ని ఏమంటారు ఓడిస్తారు. దాని తర్వాత బబులోనియన్లు అస్సిరియలను ఓడించేసి అస్సిరియలతో పాటు యోధావులను కూడా ఓడించి వాళ్ళని చెరబట్టుకొని తీసుకెళ్ళిపోతారు. చెరబట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత బబులోనియల్ని బబులోనియల్ పైన విజయాన్ని సాధించేది పార్సికులు, పెర్షియన్స్. సో పెర్షియన్ సామ్రాజ్యం ఇంత పెద్దదన్నమాట, ఇంత పెద్దదే. సో ఆ మొదటి రాజు అయిన సైరస్, దీన్ని మనం కోరేష్ అంటాం తెలుగులో. సైరస్ రాజు వస్తాడనమాట. సైరస్ రాజు అతని యొక్క పాలసీ చాలా చక్కగా ఉంటుంది. అతని పాలసీ ఏంటంటే అందరితో గుడ్ విల్ ని మెయింటైన్ చేయడం కోసం, తిరుగుబాటుతనం లేకుండా ఉండడం కోసం ఏం చేశాడంటే, మీరు మీ కింగ్డమ్ కి వెళ్ళొచ్చు అని చెబుతూ, అట్లాగే మీ యొక్క వర్షిప్ మీ దేవుళ్ళని మీరు పోలుసుకోవచ్చు అన్న డిగ్రీని పాస్ చేశాడనమాట. డిగ్రీని పాస్ చేసినప్పుడు అట్లాగా దేవుని ఆ యొక్క సైరస్ యొక్క ఆ ఇన్విటేషన్ ని మన కొంతమంది యూదులు దాన్ని తీసుకొని 5,000 మంది బెల్షాజర్ యొక్క నాయకత్వం, సారీ షెష్బషర్ యొక్క నాయకత్వంలో వాళ్ళు 50 మంది తిరిగి వస్తారన్నమాట. సో వాళ్ళ చెర పట్టుకెళ్ళిపోయిన దినం నుంచి వాళ్ళు తిరిగి వచ్చిన దినంకి ఎన్ని సంవత్సరాల గ్యాప్ అంటే 70 సంవత్సరాలు. 70 years వాళ్ళు ఆ యొక్క ఎగ్జైల్ లో చెరలో ఉంటారు అన్నమాట. చెరలో ఉన్న తర్వాత ఈ కోరేషు రాజుని దేవుడు లేవనెత్తుకొని ఇజ్రాయెల్ ప్రజల్ని తిరిగి ఆ యొక్క యూదాలోకి తీసుకురావడం మనం చూస్తాం. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ టెంపుల్ కి కావాల్సిన ఫౌండేషన్ వాళ్ళు వేసుకుంటారు. ఇదే టైంలో చెప్పాను కదా, సమరీలు వస్తారు. సమరీలు మేము కూడా హెల్ప్ చేస్తాం అన్నప్పుడు ఈ జెరుబాబెల్ అన్న శశిబషర్ అన్న ఇద్దరు ఒకటే అనమాట. చాలా మంది థియాలజియన్స్ ఇద్దరు ఒకటే అంటారు. ఎందుకు అంటే ఈ శశిబషర్ అనేది ఈ యొక్క పెర్షియన్ యొక్క నేమ్ అనమాట, పార్సికుల యొక్క నేమ్. ఈ జెరుబాబెల్ అనేది హెబ్రూ యొక్క నేమ్ అనమాట. సో ఈ రెండు విధాలుగా ఇది ఇజ్రా 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. శశిబషర్ వచ్చి ఒక ఫౌండేషన్ వేసడానికి కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం జెరుబాబెల్ కూడా వచ్చి ఆ ఫౌండేషన్ వేసేయడం అని మనకి కనిపిస్తుంది అన్నమాట. సో ఇద్దరు ఒకటే అని చాలా మంది థియాలజియన్స్ నమ్ముతా ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళ ఫౌండేషన్ వేసినప్పుడు సమరైటన్స్ వచ్చి మేము హెల్ప్ చేస్తాం అన్నప్పుడు వాళ్ళు వెంటనే జెరుబాబెల్ ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వడం అనమాట. ఎందుకంటే ఇది మనది, మన యూదుల కోసం మనమే చేసుకోవాలి, ఇది పరిశుద్ధమైంది, అపవిత్రులు దీనిలో ముట్టుకోకూడదు అని చెప్పి అసలు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని దగ్గర రానివ్వరు అనమాట. అదే టైంలో సమరైటన్స్ వెళ్ళి కోరేష్ చెప్పినప్పుడు ఆ యొక్క కన్స్ట్రక్షన్ అనేది మధ్యలోనే అయిపోద్ది అనమాట. తర్వాత కోరేష్ రాజు అయిపోయిన తర్వాత క్యాంబిసెస్ అనే ఒక పార్షికుడైన రాజు వస్తాడు. ఈ రాజు ఏం చేస్తాడంటే ఆ బ్యాన్ లిఫ్ట్ చేసేస్తాడు, మీ టెంపుల్ కట్టుకోవచ్చు అని అనుమతించినప్పుడు వాళ్ళు మొత్తానికి తిరిగి వచ్చి 516 BCలో ఏం చేస్తారంటే ఆ యొక్క టెంపుల్ ని కట్టుకుంటారు అనమాట. టెంపుల్ ని తిరిగి కట్టుకుంటారు. అదే టైంలో హగ్గై, జకరియా కూడా రావడం మనం చూస్తాం అనమాట. సో హగ్గై టెంపుల్ ని బిల్డ్ చేయడం కోసం చాలా ప్రోత్సహిస్తూ ఉంటాడు. అండ్ జకరియా కూడా ఏం చేస్తూ ఉంటాడు,
ఇజ్రాయెల్ యొక్క ఫ్యూచర్ గురించి మాట్లాడుతా ఉంటాడు. అండ్ అట్లాగే కింగ్ గురించి కూడా, కమింగ్ ఆఫ్ కింగ్ మెస్సయ గురించి కూడా జకరియా మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. ఈ హగ్గయి టెంపుల్ గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళిద్దరు కంటెంపరరీ సేమ్ ఒకే టైంలో ఉంటారు అనమాట. ఈ జకరియా ఇంకా ఫ్యూచర్ ని చూస్తాడు అనమాట. మెస్సయ వస్తాడన్న విషయాన్ని అక్కడ జకరియా చెప్తా ఉంటాడు. జకరియా చెప్తా ఉంటాడు. సో సో అది. సో ఇక్కడ చూస్తే గనక ఇవి కొన్ని టైమ్ లైన్స్ మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇదే టైంలో మనకి ఏం జరుగుద్ది, మన ఎవరు ఎస్తేర్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఎక్కడ అంటే ఎక్కడ ఉంది, సారీ ఒక్క నిమిషం. ఆ, ఈ హబక్కుక్ కూడా మనం తెలుసు కదా, జోషాకిం టైంలో మనకు హబక్కుక్ వస్తాడు. హబక్కుక్ ఏం చేస్తాడంటే ఆ ఇది చెరలోకి వెళ్ళక ముందు అనమాట. హబక్కుక్ వచ్చి ఎందుకు మా యొక్క యూద దేవుడు ఏర్పరచుకున్న రాజ్యంలో ఎందుకింత అవినీతి ఉంది, ఎందుకింత పాపం ఉంది అన్న విషయం చేత ఆ డౌట్ చేత బాధపడతా ఉంటాడు. ఈజ్ ఏ డౌటింగ్ థామస్ అనమాట. డౌటింగ్ థామస్ ఆఫ్ ఓటీ. అట్లాగే ఎందుకు ఈ దేవుడు ఎన్నుకున్న యూదా ప్రజల మధ్య ఎందుకుంది ఈ యొక్క సిన్ అన్న దాని గురించి బాధపడుతూ, అండ్ అట్లాగే అసలు అతి ఇంకా సిన్ఫుల్ అయిన, ఇంకా పాపాత్ములైన ఈ యొక్క ఎవరు బాబులోనీయులను లేవనెత్తుకుంటున్నాడు, ఎందుకు లేవనెత్తుకుని ఈ యోధా మీద, దేవుని యొక్క ప్రజల మీద జడ్జిమెంట్ ఎందుకు తీసుకొస్తా ఉన్నాడు అన్న డౌట్ తో తను ఉంటా ఉంటాడు అనమాట. సో ఆన్సర్ ఏంటంటే దేవుడు ఈ యొక్క అవినీతి పరులైన బబులోనీయులను లేవనెత్తుకున్నప్పటికీ వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఉంటుంది అన్న విషయాన్ని హబక్కూకు చివరికి మనకు చెప్తాడు అనమాట. సో ఇదే టైంలో హెజికేల్ 2 టైమ్ లైన్స్ లో తన యొక్క ప్రవచనం చేస్తాడు. 2 టైమ్ లైన్స్. హెజికేల్ ఎప్పుడంటే ప్రీ ఎగ్జైలిక్, చెరలోకి వెళ్ళక ముందు తన ప్రవచనం చేస్తాడు. ఖచ్చితంగా జడ్జిమెంట్ వస్తుంది ఇజ్రాయెల్ మీదకి, టెంపుల్ అనేది కొలాప్స్ అయిపోద్ది అన్న విషయాన్ని చెప్తాడు. అట్ ద సేమ్ టైం ఎక్సైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత, చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు రిస్టోర్ చేస్తాడు. మనం దీన్ని బాధగా చూడకూడదు. దేవుని దగ్గరికి మనం మొర్ర పెట్టుకోకూడదు, ఎందుకంటే ఇది దేవుని యొక్క పర్పస్ లో ఉంది అన్న విషయాన్ని అక్కడ చెప్తా ఉంటాడు అనమాట. కానీ టెంపుల్ లేకపోయినప్పటికీ వర్షిప్ స్టిల్ పాసిబుల్, దేవుని ఆరాధించడం అనేది పాసిబుల్ అవుతుంది అన్న విషయాన్ని కూడా అక్కడ చెప్తాడు. తర్వాత బబులోనీలు అయిపోయిన తర్వాత పార్సికులు వచ్చారని చూసాం. బబులోనీల యొక్క లైఫ్ ఎలా ఉంటుందో చూసాం మనం. ఓకే, కోరేష్ వచ్చాడు అనేది చూసాం మనం. పెర్షియన్ యొక్క రాజులు ఇదిగోండి చూడండి. ఇదే టైంలో పార్సికుల యొక్క పీరియడ్ అనమాట. పార్సికులు వచ్చారు కదా, పార్సికుల్లో ఫస్ట్ సైరస్ వస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే పార్సికులు వచ్చారో అదే టైంలో కోరేషు రాజు అయ్యాడని మనం చూస్తాం. హిస్టరీ కూడా కోరేష్ రాజు అని చెప్తుంది. కానీ దానిలో మనకి ఏం కనిపిస్తుంది అంటే దారియస్ అనే ఒక పెర్షియన్ రాజు కింగ్డమ్ మీద ఉన్నాడని మనకు కనిపిస్తుంది అనమాట. అయితే కొంతమంది ఈ 2 విధాలుగా డివైడ్ అయిపోయారు ఇందులో మన థియాలజీస్. వాళ్ళు ఏమంటారు అంటే ఈ కోరేష్ రాజన్న దారియస్ రాజన్న ఒకటే అంటారు. కానీ కొంతమంది ఏమంటారు లేదు కోరేష్ రాజు మెయిన్ రాజు, అతని యొక్క జనరల్ లేకపోతే అతని యొక్క భటుడు లేకపోతే అతని యొక్క ఏమనాలి జనరల్ అనొచ్చులే. ఈ దారియస్ అనే ఆయన ఈ యొక్క ఎక్కడైతే ఈ యొక్క ఇజ్రాయేల్ యూదులు ఉన్నారో వాళ్ళ మీద పరిపాలన చేస్తా ఉన్నాడు అని చెప్పి అంటారు అనమాట. సో మొత్తానికి దానియేలు పుస్తకంలో మాత్రం దారియస్ మనకు కనిపిస్తాడు అనమాట. అదే టైంలో ఈ యొక్క లైన్స్ డన్ లోకి దానియేలు సింహపు బోన్ లోకి పంపబడతాడు. తర్వాత ఫస్ట్ రిటర్న్ షెష్బజేరు తిరిగి రావడం ఇతని టైంలోనే జరుగుద్ది. తర్వాత చెప్పాం కదా, క్యాంబియస్ బ్యాన్ లిఫ్ట్ చేస్తారు. తర్వాత టెంపుల్ ని కట్టుకుంటాం. 16 సంవత్సరాలు ఆ యొక్క టెంపుల్ ని కట్టుకోవడం మనం చూస్తాం అనమాట. అయితే ఇక్కడ కొంత విషయం ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సొలొమోను కట్టించినంత గ్రాండ్ గా ఈ యొక్క సెకండ్ టెంపుల్ అనేది ఉండదు అనమాట. చాలా చిన్నగా ఉంటది. చాలా మంది చూసి దాన్ని బాధపడతారు కూడా అనమాట. ఎందుకంటే సొలొమోన్ టైంలో కట్టించినంత వైభవంగా లేకపోతే దేవుని యొక్క ప్రెజెన్స్ చూడడం కానీ, సాక్రిఫైసెస్ కానీ పర్ఫెక్ట్ గా జరగడం ఈ యొక్క సెకండ్ టెంపుల్ లో చూడరు అనమాట. అందువల్ల కొంతమంది యూదులు కూడా అక్కడ బాధపడడం చూస్తాం అనమాట. దాని తర్వాత టెంపుల్ కట్టేసిన తర్వాత జర్క్సెస్ అనే ఆయన వస్తాడనమాట. ఇదే మనం ఎస్తేర్ అనే పుస్తకంలో చూస్తాం. ఇదే టైంలో ఏం జరుగుద్ది, ఎస్తేర్ ఈ యొక్క చాలా మంది యూదుల్ని ద్వేషించే వాళ్ళు కుట్రపండి ఈ యూదులందరినీ చంపేయాలి అన్న డిగ్రీని పాస్ చేస్తారనమాట. పాస్ చేసినప్పుడు ఎస్తేరు తన యొక్క లైఫ్ ను కూడా తను త్యాగం చేస్తారు అనమాట. అంటే రాజు పిలవకుండానే ఈ యొక్క రాజు దగ్గరికి వెళ్ళడం మనం చూస్తాం. సో రాజు పిలవకుండా ఎవరు కూడా రాజు సన్నిధిలోకి వెళ్ళడానికి లేదు. కానీ ఎస్తేరు చాలా రిస్క్ తీసుకొని వెళ్ళి తన యొక్క ప్రజల్ని కాపాడుతామట. అక్కడే మనం మొద్దుగాయని కూడా మనం చూస్తాం. సో ఈ ఎస్తేరు ఆ యొక్క గొప్ప జీనోసైడ్ ని, ఆ యొక్క యూదులు చనిపోకుండా అక్కడ మొత్తం
పెర్షియా మొత్తం మనం ఇందాక చూసాం కదా మ్యాప్, పెర్షియా మ్యాప్. పెర్షియా మొత్తంలో యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చంపేయాలి అన్న డిగ్రీ అన్నమాట అది. కానీ ఎస్తేర్ వచ్చి అక్కడ యూదుల్ని కాపాడడం, దేవుడు ఆ ఎస్తేర్ ద్వారా తన యూదుల్ని కాపాడుకోవడం మనం చూస్తాం. కోర్స్ ఎస్తేర్ పుస్తకంలో దేవుడు అనే మాట మనకి ఎక్కడికి కనిపించినప్పటికీ దేవుడు ఎస్తేర్‌ని వాడుకునే విధానం మనకు కనిపిస్తది. సో ఎస్తేర్ తన యూదుల్ని కాపాడగలిగింది కాబట్టే మనకి ఎజ్రా, నెహెమ్యా మనకు చరిత్రలో ఉన్నారు. లేకపోతే ఎజ్రా, నెహెమ్యా అనేవాళ్ళు చరిత్రలోనే ఉండేవాళ్ళు కాదనమాట. సో అర్తజెర్క్సెస్ అనే రాజు పరిపాలిస్తా ఉన్నప్పుడు సెకండ్ రిటర్న్ ఎజ్రా టైంలో వాళ్ళు తిరిగి వస్తారు. తర్వాత నెహెమ్యా కూడా తిరిగి రావడం, నెహెమ్యా కూడా వచ్చి గోడలు కట్టడం మనం చూస్తాం అనమాట. ఎజ్రా వచ్చి ఏం చేస్తాడంటే ఇక్కడ ఇది ప్రాముఖ్యం మనం గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటి అంటే ఎజ్రా వచ్చి ఏం చేస్తాడు అంటే అప్పటికి టెంపుల్ కన్స్ట్రక్ట్ అయిపోయింది. ఎజ్రా వచ్చే టైంకి ఎజ్రా ఏం చేస్తాడంటే అతను ఒక శాస్త్రి అనమాట. స్క్రైబ్ అంటాం మనం. స్క్రైబ్ ఏంటి అంటే స్క్రైబ్స్ చేసేది వాళ్ళు స్క్రిప్చర్ ని కాపాడేవాళ్ళు, స్క్రిప్చర్ ని కాపీస్ చేసేవాళ్ళు. మనకు తెలుసు కదా స్క్రిప్చర్ ని కాపీ చేస్తాం. మీరు ఫస్ట్ క్లాస్ లో చెప్పాను స్క్రిప్చర్ ఎలా కాపీ చేసేవారు. మనకు అప్పుడు ప్రింటింగ్ ప్రెస్ లేదు కదా. లేనప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే చేత్తో రాసేవారు అనమాట. చేత్తో రాసేవారు. అందుకే దేవుని యొక్క నేమ్ ఎక్కడొచ్చినా వాళ్ళు వెళ్ళి వాళ్ళని పవిత్రీకరించుకొని స్నానం చేసి మళ్ళీ దేవుని యొక్క పేరుని రాసేవారు అనమాట. మొత్తం అంతా కాపీ అంతా అయిపోయిన తర్వాత పుస్తకం అంతా కాపీ చేసేసిన తర్వాత వర్డ్ టు వర్డ్ కౌంట్ చేస్తారన్నమాట. ఒకళ్ళ కౌంటింగ్ లో కనుక లెక్క తప్పు వచ్చినా ఒక ఫుల్ స్టాప్ లేకపోతే కామ అలా చిన్న అవి ఉండాలి ఇంగ్లీష్ వాటిల్లో హిబ్రూలో. మన ఇంగ్లీష్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. సో వచ్చినా సరే ఆ యొక్క కాపీని మొత్తాన్ని తీసేస్తారన్నమాట. కాపీ మొత్తాన్ని పడేస్తారు, మళ్ళీ కొత్తగా రాస్తారన్నమాట. అట్లాగా మక్కి వాళ్ళు కాపీ చేస్తారన్నమాట. ఈ ఎజ్రా ఏం చేస్తాడంటే బబులోన్ నుంచి తిరిగి వచ్చి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూదులు ఎవరైతే తిరిగి వచ్చారో బబులోను పర్షియా టైంలో నుంచి ఎవరైతే తిరిగి వచ్చారో వాళ్ళు చాలా మంది ఆల్మోస్ట్ 90% వరకు ఇక హిబ్రూ భాషను మర్చిపోతారు. అరమిక్ భాషను మాట్లాడుతూ ఉంటాడు. అందుకని ఏం చేస్తాడు అంటే ఎజ్రా ఏం చేస్తాడంటే ఇక హిబ్రూ గ్రంథాన్ని వాళ్ళు ఏం చేస్తారు అంటే దాన్ని అరమిక్ స్క్రిప్ట్ ని వాడుకుంటాడు అనమాట. అంటే లాంగ్వేజ్ భాష హిబ్రూనే, కానీ అక్కడ వాడబడిన లిపి మాత్రం అరమిక్ లిపి. ఎందుకు అలా చేశాడు అని అంటాకి ఒక రీజన్ ఏంటి అంటే సమరయల్ దగ్గర ఆల్రెడీ ఒక పుస్తకం ఉంటది. అదే హిబ్రూ గ్రంథం ఉంటది వాళ్ళ దగ్గర. ఎందుకు అంటే ఈ గ్రంథం అనేది అనేక టెంపుల్స్ లో అది కాపీస్ గా చేసి అది ఎక్కడ పడితే అక్కడ డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే సమరయులు ద ఒరిజినల్ హిబ్రూ స్క్రిప్ట్ వాళ్ళ దగ్గర ఉంటది. అంటే అక్కడ వాడబడిన భాష కూడా హిబ్రూనే, అక్కడ వాడబడిన లిపి కూడా హిబ్రూనే. కానీ ఎజ్రా వచ్చి ఏం చేశాడంటే హిబ్రూ భాషే, కానీ దానికోసం వాడబడిన లిపి మాత్రం అరమిక్ లిపి. సో ఇప్పుడు మనం చదువుతున్న హిబ్రూ బైబిల్ ఉందే అది యాక్చువల్లీ హిబ్రూ లిపి కాదు, అది అరమిక్ లిపి. బైబిల్ కాలేజీలో కూడా ఏది నేర్పిస్తారంటే క్లాసికల్ హిబ్రూ అని అంటారు. మొత్తం బైబిల్ కాలేజీలోకి వెళ్ళినా మనం నేర్చుకునేది అరమిక్ స్క్రిప్ట్ అనమాట. అది నాట్ హిబ్రూ స్క్రిప్ట్. సో ఎజ్రా ఆ పని చేస్తాడు. ఎందుకంటే కొంత సమరయులకి వీళ్ళకి కొంత వ్యత్యాసం ఉండాలి అని కారణం చేత, అదొక్కటే కారణం కాదు, అది వన్ ఆఫ్ ద రీజన్స్ అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత నెహెమ్యా వచ్చి గోడలు కట్టడం మనం చూస్తూ ఉంటాం. తర్వాత చివరి పుస్తకం మలాకి. ఎందుకు ఇది ఏ రాజు టైంలో ఈ యొక్క ప్రవచనించాడు అని ఎందుకు నేను పెట్టలేదు అంటే నోబడీ నోస్ వెన్ హీ ప్రొఫెసైజ్. ఎవరికి తెలియదు మలాకి ఏ టైంలో ప్రాఫెసీ చేసాడని. కొంతమంది ఏమంటారంటే నెహెమ్యా టైంలో చేశాడు అని చెప్తా ఉంటారు, కొంతమంది బిఫోర్ ఎజ్రా చేశాడు అంటారు. ఎందుకంటే మలాకి ప్రవచించే టైంకి టెంపుల్ ఉంది. మనకి మొదటి 2 అధ్యాయాలు చదివితేనే మనకు అర్థమైపోతుంది. టెంపుల్ ఆల్రెడీ ఉంటది, కానీ ఒక యాజకులు దాన్ని ఏమంటారు గౌరవించకుండా దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా చేస్తూ ఉంటారు. అది మనకు తెలిసిందే. ఓకే, చదివితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అది మలాకి గ్రంథం. సో అట్లాగా మనకు కనిపిస్తుంది. సో అండ్ లార్డ్స్ కమింగ్ గురించి అక్కడ బాగా చెప్తా ఉంటాడు అన్నమాట. అంటే ఖచ్చితంగా జడ్జిమెంట్ సిన్నర్స్ కి వస్తుంది అన్న విషయాన్ని చెప్తా ఉంటాడు. అట్లాగే ఈ యొక్క మెస్సై గురించి కూడా మాట్లాడడం మనం చూస్తాం అనమాట. సో ఫైనల్ గా ఈ యొక్క పిక్చర్ ని మనం అర్థం చేసుకోగలిగితే మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది ఒక మైండ్ లోకి వచ్చేస్తుంది అనమాట. ఏంటి అనేది దాని స్ట్రక్చర్. సో మనం చూసాం బీసీ క్రియేషన్, మనం చూసాం స్టార్టింగ్ 1 to 12 మనం చూసాం కదా, దాన్ని ఎంబ్రియానిక్ స్టేజ్ అంటాం. మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం దాన్ని. తర్వాత ప్రీ ఇజ్రాయెల్ టైమ్, డేట్స్ కూడా ఉన్నాయి చూడండి. తర్వాత
అబ్రహాము, ఐజాక్, జేకబ్, జోసెఫ్ వీళ్ళందరూ రావడం చూస్తాం. తర్వాత యాకోబు యొక్క కుమారులు బానిసత్వంలోకి వెళ్ళిపోవడం చూస్తాం. 430 సంవత్సరాలు వాళ్ళ యొక్క బానిసత్వంలో చూస్తాం. తర్వాత మోషే యెహోషువతో వాళ్ళని ఇక వాగ్దాన భూమికి తీసుకురావడం చూస్తాం. వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత న్యాయాధిపతులను చూస్తాం మనం. సో ఇదంతా కవర్ అయ్యేది 22 అనమాట. తర్వాత న్యాయాధిపతులను చూస్తాం మనం. 12 మంది న్యాయాధిపతులు పరిపాలించాలని చూస్తాం. సో దేవుడు రాజు లేని సమయం, వాళ్ళకి ఇష్టం వచ్చింది వాళ్ళు చేస్తా ఉన్నారన్న ప్రేజ్‌ని మనం చూసాం. తర్వాత సౌలు మొదటి రాజు, ఎందుకు రాజు వాళ్ళు కావాలనుకున్నారు, వాటి ఫ్యాక్టర్స్ కూడా మనం చూసాం ఎందుకనేది. తర్వాత దావీదు వచ్చాడని చూసాం. సొలొమోన్ వచ్చాడు. సొలొమోను ఎంతో జ్ఞానుడైనప్పటికీ ఎట్లాగా కింగ్డమ్ డివైడ్ అయిపోవడానికి కారణం అయ్యాడో ఆ ఫ్యాక్టర్స్ కూడా మనం రెండో రోజు చూసాం అనుకుంటా. దాని తర్వాత సొలొమోన్ చనిపోయిన వెంటనే కింగ్డమ్ అనేది 2గా డివైడ్ అయిపోవడం మనం చూస్తాం అనమాట. సో పైన నార్త్ అంతా ఇజ్రాయెల్ 10 గోత్రాలు, అండ్ కింద యూదా, అందులో 2 గోత్రాలు. ఓకే, ఏంటది యూదా అండ్ బెంజమిన్ కూడా చూస్తాం అనమాట. తర్వాత ఈ యొక్క ఇజ్రాయెల్ని 722 బీసీలో ఆస్ట్రేలియా క్యాప్చర్ చేయడం మనం చూస్తాం. కానీ కొంతకాలం యూదా సర్వైవ్ అవుతుంది. కానీ తర్వాత నెబుకద్నెజర్ వచ్చి ఈ క్యాప్టివిటీ ఎజికేల్ని బట్టిపోతాడు, దానియేలుని బట్టిపోతాడు. దాని తర్వాత చివరిగా ఎజికియా పరిపాలిస్తా ఉన్నప్పుడు వచ్చి 586 బీసీలో మొత్తాన్ని క్యాప్టివిటీ తీసుకెళ్ళిపోవడం చూస్తాం. 586 మొత్తాన్ని తీసుకెళ్ళిపోవడం మనం చూస్తాం అనమాట. తర్వాత మొత్తానికి వాళ్ళు తిరిగి రెస్టోర్ అవ్వడం మనం ఇక్కడ చూస్తాం. రెస్టరేషన్ చూస్తాం. ఇదే రెస్టరేషన్ జరిగిన తర్వాత మనకి ఇక్కడ ఎజ్రా, నెహెమియా, ఎస్తేర్ యొక్క చరిత్ర మనం ఇక్కడ చూస్తాం అన్నమాట. తర్వాత 400 సంవత్సరాలు సైలెంట్ పీరియడ్ మనం చూస్తాం. కావాలంటే దీన్ని కూడా మనం ఒకరోజు ఎప్పుడన్నా మన క్లాస్ లో పెట్టుకోవచ్చు. దాని దగ్గర కూడా నేను నా ఓన్ మెటీరియల్ నేను ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇదంతా చూస్తే గనక లెవిటికల్ ప్రీస్ట్హుడ్ ఎవరి దగ్గర నుంచి ఎలా వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ అహరోన్ కదా, అహరోను యొక్క కనిపిస్తుందా మీకు? చాలా చిన్నగా ఉంది, కావాలని జూమ్ చేసుకోండి, మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సో అహరోను సంతతి వారందరూ ప్రధాన యాజకులుగా అవుతా ఉంటారు అనమాట. ప్రధాన యాజకులు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తా ఉంటే దావీదు టైం వచ్చేసరికి అక్కడ మనకి ఇద్దరు ప్రవక్తలు కనిపిస్తా ఉంటారు. ఒకళ్ళు జాదుకు, ఇంకోటి అబియతార్. ఇద్దరు కనిపిస్తా ఉంటారు కదా, ఇద్దరు కనిపిస్తా ఉంటారు. ఎందుకు ఇలా కనిపిస్తా ఉంటారంటే ఇక్కడ చూడండి, అహరోను యొక్క కుమారులు ఎలియాజర్. జూమ్ చేసుకుని కావాలంటే ఎలియాజరు అండ్ ఎతామరు అండ్ నాదాబు ఇద్దరు కుమారులు చనిపోతారు కదా అహరోను. అండ్ మిగిలింది ఎలియాజర్ అండ్ ఎతామరు. అయితే ఇక్కడ చూస్తే గనక దేవుడు ఇద్దరిలో ఎవరిని చూస్ చేసుకున్నాడు అనేది మనకు కనిపించదు. ప్రధాన యాజకత్వం ఎవరి లైన్ చూసుకునేది మనకి ఇద్దరు ఉంటారు. కానీ ఎలియాజర్ లైన్ మాత్రం ఎవరి కుమారులు ఎవరు అనేది కంప్లీట్ డీటెయిల్ ఉంది. కానీ ఇతామరు యొక్క మాత్రం అక్కడ కనిపించదు అనమాట. కానీ న్యాయాధిపతులు వచ్చే టైంకి ఈ యొక్క అహరోను, ఎలియాజర్ యొక్క సంతానం అనే వాళ్ళు ఉండరు అనమాట. ఎవరు ఉంటారంటే ఏలీ ఉంటాడు. ఏలీ అనే మనకు తెలుసు కదా ఏలీ. అదే టైంలో సమూయేలు యొక్క హన్నా వచ్చి ఏలీ ప్రధాన యాజకుడికి సమర్పిస్తుంది కదా, మనకు తెలుసు. ఏలీ, ఫినెహాస్ వీళ్ళందరూ. సో ఇతామరు యొక్క సంతానం ప్రధాన యాజకత్వం చేస్తా ఉంటారు అనమాట. మొత్తానికి దావీదు టైం వచ్చేసరికి ఈ జాదోక్ అనే ఆయన వస్తాడనమాట. ఈ జాదోక్ ఎలా వచ్చాడు అనే దానికి కూడా మనకి సరైన హిస్టరీ లేదు మనకి. కానీ ఎలియాజర్ సంతానం నుంచి ఈ జాదోక్ వస్తాడు. సో అదే టైంలో అబియతార్. ఈ అబియతార్, జాదోక్ ఒకే టైంలో దావీదుకి హెల్ప్ చేస్తా ఉన్నప్పుడు చేస్తానే ఉంటారు. కానీ ఎప్పుడైతే అబ్షలోం, దావీదు యొక్క కుమారుడు అబ్షలోం తిరుగుబాటు చేస్తాడో దావీదు మీద, ఈ అబియతార్ అబ్షలోంకి సపోర్ట్ చేస్తాడు. సో ఎప్పుడైతే అబ్షలోంకి సపోర్ట్ చేస్తాడో, అబ్షలోం ఓడిపోయిన తర్వాత ఈ సొలొమోన్ టైం వచ్చేసరికి అబియతార్ని హై ప్రీస్ట్ గా డిస్మిస్ చేసేసి జాదోక్ యొక్క సంతానాన్ని మాత్రం లెజిటిమేట్ చేస్తాడు. అంటే ఇక ఖచ్చితంగా ప్రధాన యాజకులుగా ఉండవలసిన వాళ్ళందరూ కూడా జాదోకు వంశస్థులై ఉండాలి అన్న విషయాన్ని అక్కడ చెప్తాడు. సో ఈ యొక్క జాదోకు వంశంలో నుంచే ఈ సద్దుకేలు రావడం చూస్తాం. కయాఫస్ హై ప్రీస్ట్, మన న్యూ టెస్ట్మెంట్ లో కయాఫస్ ఉంటాడు, ఆనాస్ ఉంటాడు కదా, వీళ్ళందరూ రావడం మనం చూస్తాం. అట్లాగే ఈ యొక్క యేసుక్రీస్తు కూడా ప్రీస్ట్హుడ్ నుంచి రావడం మనం చూస్తామంట. ఓకే, దిస్ ఈస్ ద
టైమ్ లైన్ ఆఫ్ ప్రీస్ట్‌హుడ్ ఈ యొక్క ప్రధాన యాజకులు మీరు జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోగలిగితే ఇదంతా మనకు చాలా చక్కగా అర్థమవుతది. ఓకే. సో, ఓల్డ్ టెస్ట్‌మెంట్ ఇక్కడితో ఓల్డ్ టెస్ట్‌మెంట్ అయిపోయింది. అయితే ఓల్డ్ టెస్ట్‌మెంట్ అయిపోయినప్పటికీ ఇట్ ఈస్ నాట్ యెట్ కంప్లీటెడ్. అది ఇంకా కంప్లీట్ చేయబడలేదు. ఇంకా ఇంకా రావాల్సినయి లేపోతే ఆ ఓల్డ్ టెస్ట్‌మెంట్ ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ ప్రామిస్ చేసినవి నెరవేర్చవలసిన సమయం ఇంకా ఉందన్నమాట. అందుకే ప్రామిస్ ఆఫ్ ఎ కమింగ్ కింగ్. సో, ఒక రాజు దావీదు యొక్క లైన్ నుంచి ఆ రాబోయే రాజు ఇంకా రాలేదు. అట్లాగే దావీదు వంశస్థులు ఆ యొక్క థ్రోన్ మీద సింహాసనం మీద లేరు. కానీ దేవుడు వాగ్దానం చేసాడు కదా! దావీదు సంతానం నిరంతరం ఉంటదని. అది ఇంకా లేదు. అట్లాగే ప్రామిస్ ఆఫ్ ఎ న్యూ కావెనెంట్ ఫర్ సిన్‌ఫుల్ హార్ట్ మనం చూస్తాం. లాస్ట్ టైమ్ చెప్పాను మీకు డ్యూట్రానమీ ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 30వ వచనంలో దేవుడు మోషే చెప్తాడు. మీరు మీ హృదయానికి సున్నతి చేసుకోండి అని చెప్పి. కానీ 30వ అధ్యాయం 6వ వచనం వచ్చేసరికి దేవుడే మీ హృదయానికి సున్నతి చేస్తాడు. సో, కంప్లీట్ ఆ యొక్క ఇది రిమూవల్ ఆఫ్ సిన్ అనేది మనం చూడడం అన్నమాట. సో, హృదయానికి సున్నతి అనేది చేయడం మన దేవుడే చేయడం అనేది మనం ఇంకా చూడడం అన్నమాట. అంతేకాదు సాక్రిఫైసెస్ దట్ నెవర్ ఫుల్లీ రిమూవ్ సిన్ అక్కడ బలులు ఎన్నో జరుగుతా ఉన్నాయి గానీ కంప్లీట్ రికవరీ పాపం నుంచి కంప్లీట్ రికవరీ అనేది లేదనమాట. సో, ప్రాఫిట్స్ ఎక్స్‌పెక్టింగ్ ఎ మెస్సియా అట్లాగే అక్కడున్న ప్రాఫిట్స్ మాత్రమే కాదు యూదులందరూ కూడా ఒక రాజొస్తాడు మాకు కింగ్‌డమ్‌నిస్తాడు. మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే ఈ వీళ్ళకున్నది ఏంటి అంటే ఎప్పుడు కూడా నేషనలిజం ఉంటా ఉంటది యూదులకి. నేషనలిజం ఏంటంటే మాకంటూ ఒక రాజ్యం గావాలి, మాకంటూ ఒక రాజు గావాలి, మాకంటూ మేమే పరిపాలించుకోవాలి అన్నది ఈ నేషనలిజం బాగా చూపిస్తారన్నమాట. అందుకే మెస్సయ్య వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు మన యొక్క రాజ్యాన్ని తిరిగి సంపాదించుకుంటాం, ఎప్పుడు మనం ఈ యొక్క రోమన్స్‌ని మనం కాంకర్ చేస్తామన్న విషయాన్ని మనకి కనిపిస్తదనమాట. అవి కనిపిస్తాయి. తర్వాత మనం చూడాల్సిందేంటంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నాను జాగ్రత్తగా వినండి. సో, అసిరియలొచ్చారు ఫస్ట్. అసిరియలు ఇజ్రాయెల్ ప్రజల్ని కాంకర్ చేశారు. వాళ్ళని ఓడించారు. తర్వాత బబులోనియన్‌లొచ్చి అసిరియల్‌ని అట్లాగే యూదులను కూడా కాంకర్ చేశారు. దాని తర్వాత బాబిలోనీయులు అయిపోయిన తర్వాత పార్షికులొచ్చారు. ఈ పార్షికులొచ్చే టైంకి ఓల్డ్ టెస్ట్‌మెంట్ అనేది క్లోజ్ అయితది. క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్ టెస్ట్‌మెంట్ ఈ 400 సంవత్సరాల గ్యాప్ ఉంది గదా! ఇది ఓల్డ్ టెస్ట్‌మెంట్‌కి, న్యూ టెస్ట్‌మెంట్‌కి మధ్యలో 400 సంవత్సరాల గ్యాప్ ఉంది గదా! ఆ గ్యాప్‌లో మనకి గ్రీకులు రావడం చూస్తాం. అలెగ్జాండర్ ది గ్రేట్ రావడం చూస్తాం. అలెగ్జాండర్ ది గ్రేట్ అయిపోయిన తర్వాత కొంతమంది టాలమీస్ పరిపాలిస్తారు, సెల్యూసిడ్స్ పరిపాలిస్తారు, అస్మోనియన్స్ పరిపాలిస్తారు. ఇవన్నీ మనకి ఇంటర్ టెస్ట్‌మెంట్ పీరియడ్‌లో వస్తాయి. పరిపాలిస్తారు. తర్వాత చివరగా రోమీయులొస్తారనమాట. ఈ రోమీయులొచ్చే టైంకి యేసుక్రీస్తు ఈ న్యూ టెస్ట్‌మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం మనం చూస్తాం అనమాట. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఓల్డ్ టెస్ట్‌మెంట్ సర్వే. ది ఓల్డ్ టెస్ట్‌మెంట్ ఈస్ ఎ క్వెషన్. అది ఓల్డ్ టెస్ట్‌మెంట్ అంతా క్వెషన్ అయితే న్యూ టెస్ట్‌మెంట్ ఈస్ ద ఆన్సర్ టు దట్ క్వెషన్. న్యూ టెస్ట్‌మెంట్ అనేది ఆన్సర్ అనమాట. సో, వితౌట్ knowing Old Testament, we cannot understand New Testament. We cannot understand New Testament. So, this is all about ఓల్డ్ టెస్ట్‌మెంట్ సర్వే. సో, మీరు గనక ఏదైనా ఒక బుక్ చదువుతా అన్నప్పుడు ఈ యొక్క బ్యాక్‌గ్రౌండ్ వెలుగులో మనం ఆ బుక్‌ని చదవగలిగితే మనకు చాలా చక్కగా మనకు అర్థమవుతది. సో, వి షుడ్ నో ది బ్యాక్‌గ్రౌండ్. అట్‌లీస్ట్ ఒక డ్రాఫ్ట్ మనకి ఓల్డ్ టెస్ట్‌మెంట్ గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, థాంక్ యూ. మీకేమైనా క్వెషన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. సో, ఓవర్ టు భీమ్సింగ్. మాస్టర్ భీమ్సింగ్. Yes, thank you so much.